శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీ శీర్షికలు ఫాలో అయ్యాక నా రెస్పాన్సిబిలిటీస్ మంచిగా నేను చేసుకుంటూ వెళుతున్నాను. అందువలన అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు కావలసింది వాళ్లకు నచ్చిన విధముగా మనం ఉండటం. సో అదే జరుగుతున్నది. కానీ కొన్ని రోజుల నుండి ఏదో వెలితిగా అనిపిస్తున్నది. అదేమిటంటే అందరినీ హ్యాపీగా చూసే ప్రాసెస్లో మనలని మనం కోల్పోతున్నామా? అంటే మన బాధ ఎవరు వినేవాళ్ళు లేకుండా అయ్యారేమిటి అని అసలు ఎందుకిలా అనిపిస్తుంది? రీజన్ చెప్పగలరా? ఎస్, ఆఫ్ కోర్స్, అంతా బాగానే ఉంటున్నారు, బట్ నాకే ఎందుకలా అనిపిస్తుందో అర్థము కావటం లేదు. కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇదండి మన సోదరి సందేహం. సందేహం అంటే వారిలో వారికి తాను ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. ముందుగా ఈ విషయాన్ని వీరు ప్రశ్నను లేదా వారి అభిప్రాయాన్ని, సందేహాన్ని పంపేటప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నారు. ఈ సోదరు కూడా ఇంగ్లీష్లో టైప్ చేశారు. చాలామంది ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నారు. అంటే తెలుగు అక్షరాలను, తెలుగు పదాలను ఇంగ్లీష్లో టైప్ చేయటం వలన కొంచెం చదువుకొని చెప్పటం కష్టంగా ఉంది. ఇంకోటి ఏంటంటే వయసు రీత్యా కొంచెం కంటి సమస్య కూడా ఉంది. కొంచెం పెద్దది చేసుకొని పెద్దగా పెట్టుకొని చూస్తున్నాను. కొంచెం కూడబలుక్కొని చదవటం ఇబ్బందిగా ఉంది. అవకాశం ఉన్నవాళ్ళు తెలుగులో టైప్ చేయండి. అవకాశం లేని వాళ్ళు, అంటే మీకు తెలుగులో టైప్ చేయటం కుదరకపోతే అది పెద్ద విషయమేమి కాదు. తెలుగు దేశీ కీబోర్డ్ అని ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనం ఇంగ్లీష్ అక్షరాలు కొడుతుంటే తెలుగు పదాలు వస్తూ ఉంటాయి. అవి చూసుకొని మనం సెలెక్ట్ చేసి పెట్టడమే. ఇంగ్లీషు వస్తాయి, తెలుగు వస్తాయి, తెలుగు పదాలు పెట్టడమే. ఒకసారి ట్రై చేయండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి తెలుగు దేశీ కీబోర్డ్ అని టైప్ చేస్తే మీకు అది వస్తుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఫోన్లో. మీరు ఇంగ్లీష్ అక్షరాలు టైప్ చేస్తే తెలుగులోకి వస్తాయి. ఆ తెలుగు అక్షరాలు వీలున్నంత వరకు పెట్టండి. సరే, కుదరని వాళ్ళు ఇలా పెట్టినా పర్వాలేదు, కానీ అవకాశం ఉంటే నేను ఇబ్బంది పడకుండా ఉంటాను. చాలామంది, అంటే ఈ సోదరి బాగానే టైప్ చేశారు, చాలామంది తప్పులు, అంటే తప్పు ఇంగ్లీష్ అక్షరాలు పెట్టేసి ఆ పదాలు వదిలేస్తూ ఉంటే అసలు వాళ్ళు ఏ పదం ఉపయోగించారో కూడా నాకు అర్థం కావట్లా కూడబలుక్కొని చదవటానికి. కొంచెం సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ప్రశ్నను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సోదరు చెబుతున్న విషయం ఏంటంటే, ఈ శీర్షికలు వినటం మొదలుపెట్టినాక కుటుంబ బాధ్యతల విషయంలో నేను చాలా మంచిగా ఉంటున్నాను, అందరితో కలిసిపోయి ఉంటున్నాను, నేనే ఎదుటి వాళ్ళకే అన్ని సహకరిస్తూ సహకారంగా ఉంటూ మంచిగా ఉంటూ వాళ్ళకి అన్ని చేసి పెడుతున్నాను. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇలా జరుగుతున్న ప్రాసెస్లో ఒక్కొక్కసారి మనసులో ఏదో వెలితిగా, అంటే వెలితిగా అని మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏదో వెలితిగా అంటే ఒక చిన్న బాధగా, పూర్తిగా బాధ ఏం చెప్పడానికి కాదు, ఓ చిన్న లోన్లీనెస్గా, అలానే పూర్తిగా ఒంటరితనం ఏం చెప్పడానికి కాదు, చుట్టూ మనుషులు ఉంటారు. బాధ అంటే పెద్ద వెతుక్కునే బాధ లేదు అక్కడ. ఇలా ఒక చిన్న వెలితిగా ఉంటుంది. అంటే అందులో కొంచెం బాధ ఉంటుంది, కొంచెం లోన్లీనెస్ ఉంటుంది, కొంచెం ఏదో ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇలా కొంచెం వెలితిగా అనిపిస్తున్నది. అయితే ఆ వెలితిగా అనిపిస్తున్నప్పుడు అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ అన్ని హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ. ఎందుకని? వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి కావాల్సింది చేసి పెడుతూ వాళ్ళకి నచ్చినట్టుగా నేను ఉంటున్నాను. నా వలన ఎవరికీ ఇబ్బంది కలగటం లేదు. అది అసలు విషయం. అంటే ఎదుటివారికి నచ్చినట్టుగా నేను ఉంటున్నా. కుటుంబంలో ఎవరుంటారు ఎదుటివారంటే? మేబీ తల్లి, తండ్రి, లేదా జీవిత భాగస్వామి, లేదా పిల్లలు,
ఇంకా కలిసి ఉంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఇంకా బాగా అర్థం చేసుకున్నాం అనుకోండి, బంధుమిత్రులు, స్నేహితులు, పనిచేసే వృత్తి వ్యాపారాల దగ్గర, అందరి దగ్గర ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉంటాం. అలా ఉంటాం. ఎదుటి వాళ్ళకి అనుకూలంగా ఉండటం అంటే తప్పులు చేయటం కాదు, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా మనం చేయవలసినవి చేస్తున్నాం, అంతే అది. అయితే ఇక్కడ అలా అందరూ బాగానే ఉన్నారు, వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే ఈవిడ మన సోదరి వారి కుటుంబ సభ్యులకు నచ్చినట్టు ఉంటున్నారు కనుక. కానీ కొన్ని రోజుల నుంచి ఆవిడకి లోపల ఏదో వెలితిగా అనిపిస్తున్నది. ఇందాక చెప్పుకున్నదే, ఆ వెలితి అనేది ఏంటంటే ఏదో పోగొట్టుకుంటున్నట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో పొందనట్టు, కొంచెంగా ఏదో బాధ ఉన్నట్టు. ఏం పోగొట్టుకున్నానని వెతికితే అక్కడ ఏం కనపడదు, అన్నీ ఉన్నట్టే ఉంటాయి. ఏం బాధ ఉందని వెతికితే అక్కడ బాధ కనపడదు, అన్ని బాగానే ఉంటాయి. ఏంటి ఏదో ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే అక్కడ ఏమి ఉండదు, చుట్టూ చాలా మంది మనుషులు ఉంటారు, కానీ లోపల అలా ఉంటుంది. అలా అనిపిస్తున్నది. అక్కడ ఈ అందరినీ హ్యాపీగా ఉంచే ప్రాసెస్లో, అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ సంతోషంగా ఉంచే ప్రాసెస్లో మనల్ని మనం కోల్పోతున్నామా అని అనిపిస్తున్నది అని సోదరు చెబుతున్నారు. అంటే ఏంటి ఇక్కడ మనం కోల్పోతున్నామంటే, మన బాధ ఎవరు వినేవాళ్ళు లేకుండా అయ్యారేమిటి అని, అసలు ఎందుకు ఇలా జరుగుతున్నది అని అనిపిస్తున్నది. కారణము చెప్పగలరా అంటే, అసలు మన గోళ, మన బాధ, మన గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరేంటి అని అనిపిస్తుంది. మనం అందరి గురించి పట్టించుకొని చక్కగా చేసి పెడుతున్నాం కదా అనిపిస్తుంది. అయితే ఎస్ అఫ్ కోర్స్ అన్నారు ఇక్కడ. ఇలా అనిపిస్తున్నా అంతా బాగానే ఉంటారు, నాతో అందరూ బాగానే ఉంటారు, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకే ఎందుకు ఇలా అనిపిస్తుందో అర్థం కావడం లేదు. కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యగలరా? ఇదండి, ఇది ప్రతి మనిషి జీవితంలోనూ ఉండేటువంటిదే. అంటే ప్రతి మనిషి అంటే దానికి ధన సంపదలతో పోలిక లేదు, పేదవారు గొప్పవారు అనే వారితో పోలిక లేదు, ఏ విధమైన గెలుపులు ఓటములతో పోలిక లేదు, సెలబ్రిటీస్ సామాన్యులు అనే వాళ్ళతో పోలిక లేదు. మనసున్న ప్రతి మనిషికి, శరీరం ధరించిన ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఎప్పుడో అప్పుడు ఇది అనిపిస్తుంది. వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ఉండొచ్చు. అసలు ఎక్కువ సౌకర్యాలు, ఎక్కువ ధనము, ఎక్కువ అన్ని సౌకర్యాలు సమకూరిపోయిన వాళ్ళకి మానసిక స్థితి ఎక్కువ ఉంటుంది. రోజు నిత్యం పేదరికంలో ఉండి ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకొని, ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకొని, ఏ రోజుకు ఆ రోజు వండుకొని, ఏ రోజుకు ఆ రోజు వచ్చిన దాంతో ఆ సంపాదించిన ధనాన్ని చూడగానే కళ్ళు మెరిసిపోయి, ఆ ఇంటికి అవసరమైన సరుకులు తీసుకురాగానే భార్య కళ్ళు మెరిసిపోయి, ఆ వచ్చేటప్పుడు పిల్లలకి ఏదో కొంచెం కొనుక్కొస్తే పిల్లల కళ్ళు మెరిసిపోయి, అలా రోజువారీ జీవితం గడిపే వాళ్ళకి అసలు ఇటువంటి భావన లోపల కలగదు. ఎక్కువ సౌకర్యములలో ఉన్న వాళ్ళకే ఈ భావన కలుగుతుంది. అంటే సౌకర్యాలు ఉన్నాయి అన్ని చుట్టూ, అంటే డబ్బుకు లోటు లేదు, ఇబ్బంది లేదు, బ్రతకడానికి ఇబ్బంది లేదు. అలానే అక్కడ కూడా అంత పేదరికంలో కూడా ఉండొచ్చు, ఒంటరితనం అని అనిపించవచ్చు అప్పుడప్పుడు. కానీ ఇది ఎక్కువగా ఉండేది సౌకర్యాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి తోచని తనము అంటారు. ఒక తోచని తనంగా ఉంటుంది. అంటే ఇలా ఎందుకు ఉంటుంది అని అడుగుతున్నారు సోదరి. ఇది ప్రతి మనిషికి ఉంటుంది జీవితకాలంలో. ప్రతి మనిషి ఎప్పుడో ఒకసారి ఏదో ఒకసారి వీటికి గురవుతాడు. మనసున్న ప్రతి మనిషికి ఇది మానసికమైనటువంటి వెలితి. మనసు ఎప్పుడు కూడా తనకు నచ్చినవన్నీ కావాలని కోరుకుంటుంది. అంటే మనసు ఎప్పుడు నిండుగా ఉండాలి. ఇప్పుడు ఆకలేస్తే భోజనం చేసామనుకోండి, కడుపు నిండిపోద్ది. ఇప్పుడు ఇంకా కడుపు నిండినాక నువ్వేం పెట్టినా నాకు అక్కర్లేదు, ఒకవేళ ఇస్తే దాచుకుంటాను మళ్ళీ తినడానికి అంతే. కానీ మనసుకు నిండటం అనేది ఉండదు, పూర్తి అవటం అనేది ఉండదు. మనసు నిండదు. మనసుకి ఎప్పుడు కావాల్సిందే, ఏదో ఒకటి కావాల్సింది. దానికి ఆ ప్రాసెస్ అంతే. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఏదో మనం నిద్రపోయినప్పుడు కాసేపు మనసు హ్యాపీగా ఉంటుంది, మిగిలిన సమయాల్లో పని చేస్తున్నప్పుడు మనసు పనిలో నిమగ్నం అయిపోయి ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు
లేదా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, నేను అందరికీ చేస్తున్నాను కానీ తిరిగి వీళ్ళు నాతో ఎలా ఉంటున్నారు అనేదాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అప్పుడు బాధగా ఉంటుంది, ఇలా వెలితిగా ఉంటుంది. అలానే ఎలా ఉన్నారంటే అందరూ బాగానే ఉన్నారు కానీ మనసుకి ఏదో కావాలి, ఏం కావాలో దానికి ఎప్పటికీ తెలియదు. మనసు లక్షణం ఏంటో తెలుసా? ఏదో ఎప్పుడు కావాలి. ఇప్పుడు డబ్బు కావాలంటది, కొంచెం డబ్బు వచ్చింది, ఓకే బాగానే ఉంది. లేదు మా కుటుంబ సభ్యులు నాతో చక్కగా ఉండాలని, కుటుంబ సభ్యులు చక్కగా ఉన్నారు, బాగానే ఉంది. బట్టలు కావాలి, ఇదిగో మంచి బట్టలు కొనుక్కో, బాగానే ఉంది. చెప్పులు కావాలి, మంచి చెప్పులు కొనుక్కో. లేదు ఇంట్లో మంచి వస్తువులు కావాలి, కొనుక్కో, బాగానే ఉంది. ఇలా ఎన్నిస్తున్నా దానికి ఆ ఇచ్చిన కాసేపు ఉండి మళ్ళీ అది వెలితిగా వాటికి అలవాటు పడిపోయి ఇంకోటి ఏదో కావాలంటది. అసలు అలా ఇచ్చుకుంటూ పోయారనుకోండి, అన్ని సమకూరిపోతున్నాయి అనుకోండి, ఏం కావాలో కూడా తెలియదు దానికి. కానీ ఎప్పుడు ఏదో వెలితిగా ఉంటుంది, ఏదో బాధగా ఉంటుంది. అపర కుబేరులైనటువంటి కోటేశ్వరులు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మధ్యతరగతి నుంచి అతి లేని కుటుంబాల నుంచి అపర కుబేరుల వరకు పరిచయస్తులు ఉన్నారు. నాకు చాలా మందికి ఉండొచ్చు, నాకు ఉన్నారు. అలా అన్ని సమకూరిన మధ్యతరగతి నుంచి ఉన్నారు అందరూ. ఏమీ సమకూరకుండా ఏ రోజుకి ఆ రోజు కష్టపడేవాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు. ఎన్ని సమకూరినా అసలు మనసుకి ఏం కావాలో తెలియదు. ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది ఎప్పుడంతే. ఇది ఇచ్చాం, ఒక సెకండ్ ఒక నిమిషం ఆగుద్ది అంతే. ఆకలి విషయాలలోనే శరీరం కడుపు నిండిపోద్ది కనుక ఆగుతుంది. శారీరక కోరికల విషయంలో అప్పుడు తృప్తి చెందాం కనుక ఆగుతుంది, కానీ కాసేపే శరీరం సహకరించక ఆగుద్ది, కానీ మనసుకు తృప్తి ఉండదు. మీరు ఎక్కడైనా చూడండి, మనసుకు తృప్తి ఉండదు. ఇప్పుడు బట్టలు కొనుక్కుందామని వెళ్ళామనుకోండి, ఒకటి కొనుక్కుందామని వెళ్ళాం, అక్కడికి వెళ్ళినాక 100 చూసి ఆ మనసు 100లో గజిబిజి పడిపోద్ది, గందరగోళం పడిపోద్ది. 4 కొనుక్కుంటే ఎలా ఉంటుందో, 5 కొనుక్కుంటే ఎలా ఉంటుంది అంత. అలా చేస్తుంటారు, మా పిల్లలు చేస్తారు, మా ఇంట్లో వాళ్ళు చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు చేస్తారు, ప్రతి మనిషి చేస్తాడు. ఇప్పుడు ఏమైందంటే కొనుక్కుందాం అనుకుంది ఒకటే ఇంటికాడ ఉన్నప్పుడు, ఆ ఒకటి కోసం బట్టల షాపుకి వెళ్ళి 4 బట్టల షాపులు తిరిగినాక అక్కడ 100,000 చూసి ఆ సంఖ్యని పెంచేసుకుంటుంది మనసు. అది బట్టలు కావచ్చు, ఇంకే విషయాలైనా కావచ్చు. మనసుకున్న లక్షణం అది. అరే ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది. ఈ నచ్చినవి ఎక్కువైపోతాయి. తనకు నచ్చినన్ని కొనుక్కోవాలి. అంటే కొన్ని సందర్భాలలో, కొన్ని సంవత్సరాల వెనక విషయం చెబుతున్నాను. కొన్ని సందర్భాలలో మా ఇంట్లో మా అమ్మాయి కొనుక్కున్న వస్తువులు అంటే చెప్పులు, బట్టలు, ఇటువంటివి ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల వెనకాల విషయం. తనే మర్చిపోయేది. ఒకటి కొనుక్కుందామని అనుకోలే, అక్కడ కనపడింది 4-5 కొనుక్కునేది. నాకెలా తెలుస్తుంది? నేను నా గుణాలు, నా ఇంట్లో వాళ్ళ గుణాలుగా చూసుకోగలను, మిగిలిన వాళ్ళకి తెలియదుగా నాకు. తనే మర్చిపోయేది, కానీ కనపడినవన్నీ కొని తెచ్చుకునేది. ఒక ఆడపిల్లకి చాలా ఐటమ్స్ ఉంటాయి, ఆడవాళ్ళకి అనేక రకాల బ్యూటీ ఐటమ్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అలాగే బట్టలు, చెప్పులు, బ్యాగులు, అలా ఎన్నో కొనుక్కుంటుంది, అక్కడ పెట్టుకుంటుంది. కానీ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఒకటి చాలు అంటుంది, ఒకటి కోసమే వెళ్తుంది, 4-5 తెచ్చుకుంటుంది. అలా మా అబ్బాయి చిన్నపిల్లడు వెళ్ళినప్పుడు కూడా ఆలోచిస్తాడు. కథ కొంచెం మా అమ్మాయి అంత స్పీడ్గా వెళ్ళడు, కానీ ఆలోచిస్తాడు. అంటే పిల్లల మనస్తత్వం అలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదే విధానంలో నా గురించే చెప్పాలనుకోండి. నేను చిన్నతనం నుంచి ఒక ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏదో పుస్తకాలు చదువుకోవటం, ఏదో కొంచెం తెలుసుకోవటం, ఇవన్నీ వెళ్తున్నా. నాకేం అవసరమో వాటినే చూస్తాను, అవే కొనుక్కుంటాను, అవే తెచ్చుకుంటాను. అసలు నేను వేరే చూడను. ఇప్పుడు నేను ఒక ప్యాంట్ షర్ట్ కొనుక్కోవాలని వెళ్ళాను అనుకోండి, ప్యాంట్లు చూస్తాను, అందులో ఒకటి తీసేసుకుంటాను. ఒక షర్ట్ కొనుక్కోవాలి, షర్ట్లు చూస్తాను, అందులో ఒకటి తీసుకుంటాను. ఇంకా మిగిలిన చూడను, నాకు నచ్చిన తీసుకొని వచ్చేస్తాను. అంటే జస్ట్ నా షాపింగ్ 10 minutes కూడా ఉండదు. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఇదే విషయంలో చాలాసార్లు ఇదంతా నేను చెబుతుంది నా పెళ్ళైన కొత్తలో, నా పిల్లలు పుట్టిన కొత్తలో, కొన్ని సంవత్సరాల క్రితం. నా భార్యతో బట్టల షాప్కి వెళ్ళేవాడిని, లేదా వాళ్ళకి ఏదైనా అడిగినప్పుడు తీసుకెళ్ళేవాడిని. వాళ్ళు తమకు అవసరం లేనివి కూడా చూస్తూనే ఉండేవాళ్ళు. ఎందుకంటే కొనటానికి అన్నప్పుడు ముందు అనుకొని వెళ్తాం, ఫలానా కొనుక్కుందాం, ఇవి కావాలి నాకని. ఓకే, నేను అక్కడికి వెళ్ళినాక చెప్పేవాడిని, నీకేం కావాలి ఫలానా, అవి చూపించండి అనేవాడిని.
వీటిలో నీకు నచ్చినవి తీసేసుకో అంటే, కాదు పక్క అవి చూద్దాం ఇది చూద్దాం, నువ్వు ఇవే కావాలన్నావు కదా, వేరే ఎందుకు చూస్తున్నావు అని అడిగేవాడిని. నేను నా భార్యనే కాదు, నాకు తెలిసిన అందరితో వెళ్ళి చూశాను ఒకవేళ అసలు మానవ మనస్తత్వం ఎలా ఉంది. వాళ్ళకి కావలసింది కాక అక్కడ ఉన్నాయన్నీ చూస్తున్నారు. వాళ్ళకి కావలసింది తీసుకొని అక్కడ ఉన్నాయన్నీ చూసి దాన్ని కోరిక పెంచుకొని ఇంటికి వస్తున్నారు. అంటే ఇంతకీ వీళ్ళు కొనుక్కొని తృప్తిగా రాలా, ఇంటికి అసంతృప్తిగా వచ్చారు. నేను అందరినీ గమనించాను. ఇప్పుడు మా అమ్మాయి వచ్చింది, ఇంటికి వచ్చింది కొనుక్కొని, అసంతృప్తిగా వచ్చింది. కొనుక్కుంది, ఒకటి కొనుక్కుందామని వెళ్ళి 3 కొనుక్కుంది, 4 కొనుక్కుంది, కానీ అసంతృప్తిగానే వచ్చింది. ఏంటో తెలుసా, ఇంట్లో చెప్పుకుంటారు కూర్చొని, నా భార్య మా అమ్మాయి మాట్లాడుకుంటూ ఉంటారు, అది చూశాను అమ్మాయి, అది షాప్లో చాలా బాగుంది, ఈసారి అది కొనుక్కోవాలి, అది కొనుక్కోలేకపోయాను. అంటే కొనుక్కున్న వాటి విలువ లేదు, ఏం కొనుక్కోలేకపోయానో దాన్ని మనసు పట్టుకుంది. అలా ఎవరైనా మనుషులు. కానీ చిత్రమైన విషయం ఏంటంటే, నాకు మొదటి నుంచి ఇప్పటి వరకు అది ఏది అసలు అటువంటి భావన ఎందుకు కలగదో నాకు తెలియదు. అంటే నేను అందుకే ఎప్పుడు ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానం మనిషిని సరైన దారిలో పెడుతుంది అనేదాన్ని నమ్ముతాను. ఎందుకు నమ్ముతానంటే నాకు వచ్చింది ఆ క్వాలిటీ. మరి అది ఎలా వచ్చిందంటే నేను చెప్పలేను, నేనే సాధన చేయలేదు. కానీ చింతన నుంచి ఇవన్నీ చదువుకుంటాను. స్ట్రైట్గా నాకేం కావాలో అదే కొనుక్కుంటాను. ఆ ఒక్క విషయం మీదే ఉంటుంది దృష్టి, 10 నిమిషాల్లో బయటకు వచ్చేస్తాను. అందుకని అసలు మా ఇంట్లో వాళ్ళందరూ నాతో విరోధం కూడా అయిపోయింది చాలా సంవత్సరాలు. ఇప్పుడైతే నేను పిల్లవరు అలవాటు పడిపోయారు. కానీ మిగిలిన వాళ్ళందరూ విరోధం కూడా అయిపోయింది నాకు. ఏంటి విరోధం అంటే, అసలు షాపుకు నువ్వు వద్దు బాబు అంటారు నన్ను. ఎందుకనంటే మేము షాపింగ్ అంటే మొత్తం చూస్తాం షాపు అని, షాప్ అంతా మేము చూస్తాం, సరదాగా తిరిగి చూస్తాం. నువ్వేంటి 10 నిమిషాల్లో వచ్చామంటే మేము ఎక్కడ రామని. నేను ఎన్ని కొన్నా ఎంత కొన్నా 10 నిమిషాలు 15 గంట మించి నా షాపింగ్ ఉండదు. నాకు కావాల్సింది ఏంటో ముందే నిర్ధారించి ఉంటుంది నా మనసులో. వెళ్ళి టకటక అవి తీసేసుకుంటాను, వచ్చేస్తాను. ఇప్పుడు ఎవరో మా వాళ్ళు నాతో షాపింగ్లకు రారు. ఒకవేళ వెళితే నేను వాళ్ళు బాధపడతారని బయట నేను వాహనంలో కూర్చుంటాను. వాళ్ళు వెళ్ళి మీ ఇష్టం వచ్చినంతసేపు షాపింగ్ చేసుకోండి అని చెబుతాను. దానికి చాలా గొడవలేని ఘర్షణలేని అన్ని. అంటే షాపింగ్ అనేది ఒకటే కాదు, ఇదే మనసు అన్ని చోట్ల ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు మనం కుటుంబ సభ్యులు ఎదుటి వాళ్ళకి సహకరిస్తున్నాం, వాళ్ళకి నచ్చినట్టు ఉంటున్నాం అనుకోండి, నచ్చటం అనే దానికి అసలు లిమిటేషనే ఉండదు. ఒక ఎరైజర్ని ఎలా అరగదీస్తామో, ఒక సబ్బుని రోజు వాడుకుంటే అది ఎలా అరిగిపోతూ ఉంటుందో, ఒక మనిషి ఎదుట వాళ్ళకు ఉపయోగపడటం మొదలు పెడితే మనిషి అలా అరిగిపోతూనే ఉంటాడు, వాళ్ళు అలా వాడుకుంటూనే ఉంటాడు. కానీ ఇది వ్యవస్థ ఏంటి, ఇచ్చి పుచ్చుకునే వ్యవస్థ. ఇచ్చి పుచ్చుకోవాలి, ప్రేమలు అభిమానాలు ఏవైనా షాపింగ్ టైప్ మనసు అనేది ఒకటే, అక్కడ ఉన్న విధానం ఒకటే. దానికి నేను చెప్పాక ఈ విషయాల్లో మా ఇంట్లో వాళ్ళతో 3 సార్లు గొడవలేను. గొడవ అంటే ఏమీ లేదు, 10 నిమిషాల్లో వచ్చామంటావేంటని. వద్దు బాబు మీరు గంటలు ఉండండి, నేను బయట కూర్చుంటాను. అలా బయట కూర్చోవటం మొదలుపెట్టాను, ఎందుకంటే కుటుంబ బాధ్యతలు కాబట్టి. అందుకని వెళ్ళినప్పుడల్లా వాళ్ళతో అసంతృప్తి ఉంటుంది. లోపలికి రాడు, అవి చూడ్డు, బయట కూర్చుంటాడు. ఇప్పుడు లోపలికి వచ్చాడు అనుకో, మళ్ళీ మమ్మల్ని అనుసరించడు. మేము వెతుకుతున్నవన్నీ చూసి రకరకాలు చేస్తారు. ఒక్క చీర కొనుక్కోవడానికి 100 చీరలు పరిపిస్తారు వాళ్ళ చేత. అన్ని వెరైటీలు చూస్తారు, ఇదేంటని అడుగుతారు, అదేంటని అడుగుతారు. కానీ ఏం కొనాలో ఏం కావాలో తెలుసు, ఫిక్స్ అయ్యే వెళ్ళారు అక్కడికి. నేను చక్కగా ఎందుకు అవన్నీ చూస్తే ఇది బాగుంది కదా, అది తీసుకొచ్చే, నీకు 1 కావాలా 2 కావాలా 3 కావాలా అని. మరి 2, 3 సెలెక్ట్ చేసేసావు కదా, ఇంకెందుకు చూస్తున్నావు, అవి తీసుకొచ్చామని చెబుతా. అక్కడ ఎప్పుడూ మనిషికి ఘర్షణే ఉంటుంది. అంటే మనసు తృప్తి పడదు, ఇంకా తెలుసుకుంటుంది. ఇంకా ఇప్పుడు ఆ 2 కొనుక్కొని ఆ 3 1 కొనుక్కుందామని వెళ్ళి 2, 3 కొనుక్కునే అంత స్తోమత ఉంటే ఏమి కొనుక్కోలేకపోయానో అన్ని గుర్తుపెట్టుకొస్తుంది అక్కడ చూసి మనసు. అంటే ఇప్పుడు తెచ్చుకొని ఇంతకీ దీన్ని అనుభవించట్లా, ఆనందించట్లా. అది ఎవరైనా ఇంత జీవిత భాగస్వామి జీవితంలోకి తెచ్చుకున్నా ఇలాగే ఉంటుంది మనసు. ఏదో గతి లేక ఈ జీవిత భాగస్వామిని తెచ్చుకున్నాను, నా తాహతకు పలానోళ్ళు దొరకలేదు, వాళ్ళు దొరుకుంటే ఎంత బాగుండేది అంటూ మనసు అంతే, ఏ స్థాయిలో. ఏదో ఈ ఉన్న పిల్లలు ఇళ్ళతో సరిపెట్టుకుంటున్నాను అంటే మార్చడానికి వీల్లేదుగా. తల్లిదండ్రులకు కూడా సరిపెట్టుకుంటున్నా, ప్రేమించుకుంటున్నా. కానీ మా అబ్బాయి ఇంకొంచెం తెలివిగలవుడై ఉంటే,
మా అమ్మాయి ఇంకొంచెం కలర్ ఉంటే, ఇంకొంచెం హైట్ ఉంటే, ఇంకొంచెం అని ఏదో ఒక విషయంలో అనుకోకుండా మనసు ఉండదు. అది మన పర్సనల్ అయినా, నేను నాది నా వాళ్ళల్లో అయినా. అందుకే ఎప్పటికీ మనిషికి ఒక వెలితి ఉంటుంది, ఒక అసంతృప్తి ఉంటుంది ఎప్పటికీ. ఎందుకనంటే మనసుకు తృప్తి లేదు అసలు. తాత్కాలికంగా శరీరం సహకరించగలుగుతుంది, శరీరంతో మనం సంపాదించినవి సరిపోగలుగుతుంది. ఏదైనా ఎక్కడైనా శరీర సహకారం లేక ఇప్పుడు తిన్నాం, తృప్తి చెందినట్టు ఎందుకు అనిపిస్తుంది అంటే ఇంక శరీరం తినలేదు, దానివల్ల కాదు. అలాగే శృంగార కోరికలు ఎందుకు ఆగినట్టు ఉందంటే ఇంకా దానివల్ల కాదు, ఇప్పుడు అది శృంగారం చేయలేదు, మళ్ళీ దానికి కాసేపు ఆగాల్సిందే. అలా కొన్ని చోట్ల శరీరం కొన్ని చేయలేదు, అలసిపోద్ది, చాలంటది, ఇంక నా వల్ల కాదంటది, నాకు సమయం కావాలంటది. కానీ మనసుకు అలసట లేదు. అది ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటుంది. ఈ షాపింగ్ ఉదాహరణ అన్ని చోట్ల తీసుకోండి. 2, ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో వాళ్ళకి నచ్చినట్టు నేను ఉంటున్నాను అనేది ఒక సహజత్వం వల్ల మనకి. ఒక సహజత్వం అంటే ఏంటంటే నిష్కామ కర్మయోగము. అదే పెద్ద అద్భుతమైనటువంటిది కాదు, పేరు చెబితే అలా అనిపిస్తుంది, అది ఒక గ్రంథంలో చెప్పారు కాబట్టి. కానీ అది సైకలాజికల్ ఇష్యూ, ఒక మనస్తత్వ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఒక నిజమైన సత్యం. ఏంటి మనస్తత్వం అంటే, నిష్కామ కర్మ అంటే ఏంటి? పని చేయకి తప్పదు, నీ కుటుంబ సభ్యులతో ఉండటమో, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, నువ్వు మనిషిగా మనుషుల మధ్య జీవించాలి, నీకు అన్ని రకాల మానవ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఇక్కడ నువ్వు ఏ పని చేసినా, ఇప్పుడు కుటుంబ సభ్యులకో ఎదుటి వాళ్లకో ఏది చేసినా తిరిగి ఆశించకుండా సంతృప్తిగా చేయి. నా కొడుకు కాబట్టి చేశాను, నా భర్త కాబట్టి చేశాను, నా భార్య కాబట్టి చేశాను, నా పిల్లలు కాబట్టి చేశాను, నాకు చేయటమే ఆనందం అనుకొని చేయి. అక్కడ ఆనందం చేయటమే, పొందటం కాదు. నిష్కామ కర్మయోగం అంటే తిరిగి వస్తుందా రాదా అనేది లేదు, కానీ మానవ స్వభావంలో ఉన్నదే లాభాపేక్ష. అసలు లాభాపేక్షతోనే జీవితం మొదలవుద్ది. ఇప్పుడు జీవిత భాగస్వామ్యం తెచ్చుకుంది ఎందుకు? లాభాపేక్ష కాదు, మన శృంగార కోరికలు తీర్చుకోవడానికి జీవిత భాగస్వామి ప్రపంచం అంతా అవసరమే, అందులో తప్పే ఉంది. కానీ అక్కడ ఏముంది? అందులో అంతర్లీనంగా లాభాపేక్ష. వచ్చిన మనిషి నాకు అనుకూలంగా ఉండాలి, మరి వచ్చిన మనిషి కూడా అదేగా అనుకున్నారు. అందుకని సైకాలజీలో మనసు వెలితికి ఎప్పుడు లోనవుతుంది అంటే లాభాపేక్ష తగ్గింది. అది ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఆదరణ కావచ్చు, మన దగ్గరికి చేర్చుకోవటం కావచ్చు, మన ఓదార్చటం కావచ్చు, లేదా మనం చెప్పేవి వినటం కావచ్చు. కొంతమందికి ఏమి అక్కర్లే, వాళ్ళు చెప్పేవన్నీ మనం వింటూ ఉండాలి. అంటే ఇది మా ఇంట్లోనే ఉంది. మా ఇంట్లో నా భార్య ఏ ప్రాబ్లము ఉండదు, మాకు అసలు సమస్య ఉండదు. నేను చెప్పేవన్నీ వింటలేదు మీరంటది. పెళ్ళైనప్పటి నుంచి ఉంది ఆ కంప్లైంట్, పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటికే ఉంది కంప్లైంట్. అది ఏంటి అంటే, నేను చెప్పేవన్నీ మీరు వింటలేదు, నేను షేర్ చేసుకోవాలి, నాకు మంచి లైఫ్ పార్ట్నర్ దొరకలేదు, నేను షేర్ చేసుకోవటానికి, అన్నీ షేర్ చేసుకోవటానికి నాకు ఎవరు స్నేహితులు లేరు, మంచి పార్ట్నర్ దొరకలేదు, లైఫ్ పార్ట్నర్ అని ఇప్పటికే బాధపడతా ఉంటుంది. అయితే నేను వినని మాట వాస్తవమే, వినే మాట కూడా వాస్తవమే. ఏవి వింటాను ఏవి వినను పర్ఫెక్ట్గా చెబుతున్నాను. నా కుటుంబ సంబంధ విషయాలు వింటాను, నేను ఇప్పుడు చేయగలిగినవి వింటాను. ఊహాత్మక విషయాలు, మనకు సంబంధం లేని ఇతరుల విషయాలు, ఇతరులకు సంబంధించిన ఆలోచనలు, భవిష్యత్తులోకి పరిగెత్తి మనం ఊహించుకునే ఊహలు, భయాలు, ఆందోళనలు, గతంలోకి వెళ్ళిపోయి ఆ గతాన్ని తవ్వుకుంటూ కూర్చునే విషయాలు, ఇటువంటివి వినను మొదలు పెట్టగానే చెబుతాను. వాటిని ఆపేయి, వాటితో ఇప్పుడు ఉపయోగం లేదు, ఇప్పుడు ప్రస్తుతం ఏంటో చెప్పి చక్కగా మాట్లాడుకుందాం, లేదా టీవీ చూద్దాం, సినిమా చూద్దాం. ఆవిడికి టీవీలు సినిమాలు ఇంట్రెస్ట్ ఉండదు, అది ఒక మనిషి స్వభావం. ఎప్పుడు చెప్పింది వింటలేదు అని, ఎవరో గురించి విని నేనేం చేయనని అడుగుతూ ఉంటాను నేను. లేదు పోనీ మన పిల్లల గురించి భవిష్యత్తు ఊహలు ఊహిద్దాం, ఎలాంటి కోడలు కావాలో ఊహిద్దాం, ఎలాంటి అల్లుడు కావాలో ఊహిద్దాం. అంటే అసలు పెళ్ళే కాలేదు, పిల్లల ఊహలో మనవళ్ళు మనవరాళ్ళు అక్కడ దాకా వెళ్ళిపోద్ది ఆవిడ. వాళ్ళతో కలిసి ఉన్నట్టు అన్ని ఊహిద్దాం అంటే ప్రాక్టికాలిటీ చెబుతాను.
పెళ్లి చేసి నాకు ఎప్పుడైనా సరే మనం వాళ్ళతో కలిసి ఉండాలని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చుతామో నచ్చమో తెలియదు, ఏజ్ గ్యాప్ చాలా ఉంది, ఎటువంటి కోడలు వస్తుందో ఎటువంటి అల్లుడు వస్తాడో. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉంటే మనం వాళ్ళకి సహకరించేలా ఉండాలి. కాబట్టి ఒకవేళ వాళ్ళకి దగ్గరగా మనం ఉండాలి అనుకుంటే వాళ్ళున్న ఏరియాలో ఒక ఇల్లు తీసుకొని మనం విడిగా ఉండి దగ్గరలో ఉండి మనం చూసుకుంటూ ఉందాం. ప్రేమ ఉంటే వాళ్ళు మనతో ఉంటానంటే ఓకే, ఉండకపోతే మనం అసలు ఇది వ్యక్తపరచకూడదు కూడా. వాళ్లే మననే ఆహ్వానించాలి, లేదా మన బ్రతుకు మనం బ్రతకడానికి సిద్ధం అవ్వాలి. ఎలాంటివి చెప్పినప్పుడు ఏమైంది, ఒంటరితనం అయిపోట్లా, మనసుకు వెళ్తే అయిపోట్లా. కానీ సత్యం ఏంటి, ఇదే సత్యం. అందుకే నిష్కామ కర్మ అంటే ఏంటంటే, నేను కన్నాను కనుక నా కొడుకు కనుక పెంచడం నా ధర్మం. చాలాసార్లు నా మీద అలిగారు అనుకోండి, అలుగు, నేను ఏమీ అన్నా. నువ్వు అలిగినా, నువ్వు కోపగించుకున్నా, నువ్వు సెటిల్ అయ్యే వరకు నీకు చేయవలసింది నేను చేస్తాను. అలా చేస్తానే ఉంటాను. అప్పుడప్పుడు కోపతాపాలు వస్తాయి, నా మీద అలుగుతారు, మా అమ్మాయి అలుగుద్ది, మా అబ్బాయి అలుగుతాడు. అంటే సహజంగా జరగవు మా ఇంట్లో, అసలు చాలా అరుదైన విషయాలు. ఎప్పుడో సంవత్సరాల తర్వాత జరుగుతుంది, ప్రశాంతంగా వెళ్ళిపోద్ది అసలు మా ఇంట్లో. ఎందుకని అంటే ఇప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఆశించేది ఏమి ఉండదు. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఈయన ఇలా ఉంటాడు అని. అంటే నేను ఎవరికి ఊహాత్మక విషయాల్లో సహకరించను. అంటే గతంలోకి వెళ్ళి తవ్వుకొని కూర్చొని కాలక్షేపపు కబుర్లు చెప్పుకుందాం, లేదా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు, లేదా మన బంధువులు మన మిత్రులు మన చుట్టాలు వాళ్ళు అలా చేశారు వీళ్ళు అలా చేశారు ఇవి చెప్పుకుందాం. అలాంటివి అసలు నేను సహకరించను, విన్నాం. ఒకవేళ మాట్లాడుతుంటే సరే మీరు చూసుకోండి అని లేచి వెళ్ళిపోతాను. ఇప్పటికీ మొట్టమొదటి రోజు నుంచి ఇప్పటికంటే, నా వివాహమైన మొదటి రోజు నుంచి ఇప్పటికీ నా భార్యకి నా పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇతను నాకు సరైన లైఫ్ పార్ట్నర్ కాదు అని. అలానే మా ఇంట్లో తిండికి బట్టకి ఉండటానికి కీర్తి ప్రతిష్టలకి పేరు ప్రతిష్టలకి అసలు ఒక చిన్న లోటు కూడా లేదు. ఎవరికి వాళ్ళం మా అంతటా మేము మా ఆరోగ్యాలు బాడు చేసుకోవటమో మా బుద్ధులు బాడు చేసుకోవటమో తప్ప విడిగా ఏ ప్రాబ్లం లేదు. కానీ అసంతృప్తి ఉంది, ఎప్పటికే ఉంటుంది. ఎందుకని అంటే ఎదుట వారికి మనం చెప్పేవన్నీ వినేవాళ్ళు కావాలని కోరుకుంది. అది తప్ప రైటే కాదు, అది అవసరం లేదా కాదు. సమ్ గాసిప్స్ అలా కాలక్షేపం గడవాలి. అన్నిటికీ ఒంగొడితే ఎదుటి వాళ్ళకి చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇది మనసు లక్షణం. కానీ ఆధ్యాత్మికత ఇలా ఉండదు, అది ప్రాబ్లం. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే సత్యంలో సత్యం వరకు జీవించాలని. నాకు ఇష్టం లేదా అంటే ఇష్టమే, చక్కటి సినిమాలు చూసుకుంటాను. సినిమా ఏముంది, ఏదో కట్ తీశారు, అది ఎంటర్టైన్మెంట్ కోసం. అది ఎంటర్టైన్మెంట్ అని నాకు తెలుసు. సినిమాలలో కూడా నేను దెయ్యాల సినిమాలు చూడను, భయమేం కాదు. మైండ్ దేన్ని చూస్తే దాన్ని ఎంతో కొంత నిజమని నమ్మే స్వభావాన్ని అలవాటు చేసుకుంటుంది. మైండ్ కొన్ని లక్షణం అది అంటించుకుంటుంది. అందుకని నేను ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూస్తాను, సరదాగా సాఫీగా సాగిపోయే సినిమాలు చూస్తాను. విపరీతమైనటువంటి కల్పనాత్మక సినిమాలు చూడను. అసలు సినిమా అంటేనే కల్పన, మళ్ళీ అందులో దెయ్యాలు భూతాలు అలాంటివి చూడను. ఓ పనికిరాని పిచ్చి పిచ్చి కామెడీలు, లేదా ఒక పనికిరాని శృంగార సినిమాలు అలాంటివి కూడా చూడను. చక్కగా మనసుకు ఆహ్లాదంగా ఆనందంగా ఉండే హాస్య సన్నివేశాలతో కూడినవి, లేదా చక్కటి కాలక్షేపాన్ని ఇచ్చే ఎంటర్టైన్మెంట్వి అలా చూస్తాను. సినిమాల్లో కూడా మళ్ళీ హర్రరు టెర్రరు చూడను. ఎందుకు, మనసు దాన్ని అంటించుకుంటుంది. మీరు ఏది సరదాగా చేసినా సరదాని దానికి తెలియదు, ఏది చూస్తే అది అంటించుకుంటుంది. ఇప్పుడు కన్నుకి ఇది సరదా విషయం అని తెలుసా, చెవుకి ఇది సరదా విషయం అని తెలుసా, ముక్కుకి ఇది సరదా విషయం తెలుసా, వాసన. నాలుగుకి ఇది సరదా విషయం అని తెలుసా, చర్మానికి ఇది స్పర్శ సరదా విషయం అని తెలుసా. అది సరదా అయినా సీరియస్ అయినా అవసరమైన అత్యవసరమైన ప్రాణావసరమైన కాకపోయినా అసలు పనికిరాందైనా ముందుకు వచ్చినప్పుడు ఈ పంచేంద్రియాలు దాన్ని గ్రహిస్తాయి. అంతే, నువ్వు ఎటు పెడితే అటు చూస్తాయి. అది సరదానా, అది పనికొచ్చేదా, అది పనికిరాందా, నువ్వు అంతరంగ భావంలో దాన్ని దృఢపరుచుకోవాలి. కానీ అంటించేసుకుంటుంది మనసు అన్నిటిని. అందుకే వ్యసన పరులు అయిపోతారు. ఇప్పుడు సినిమా చూడపోతూ ఉండలేనంటాడు. అరే సినిమా ఎంటర్టైన్మెంట్ కోసమని తెలిసి స్కూల్ కొట్టి సినిమాకి వెళ్తారు, ఆఫీసులు సెలవులు పెట్టి రిలీజ్ రోజు సినిమాకి వెళ్తారు, ఫ్యాన్స్ అంటారు, అసోసియేషన్లు పెడతారు, ఫ్యాన్స్ అసోసియేషన్లు పెడతారు. ఆ హీరో నాకు ఇష్టం, ఈ హీరోయిన్ నాకు ఇష్టం అంటారు. ఇదంతా మనసు ఎడిక్షన్.
వాళ్ళు సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు, వాళ్ళు డబ్బుల కోసం తీసుకుంటున్నారు. మొత్తం సినీ రంగంలో ఎవరున్నా వాళ్ళ వృత్తి అది, వాళ్ళ వ్యాపారం, వాళ్ళ ఉద్యోగం, మూడోదే. మనం వెళ్ళి ఎంటర్టైన్మెంట్ అని డబ్బులు ఇచ్చి ఆ రంగాన్నే పోషిస్తూ మళ్ళీ దానికి మనం బానిసలైపోయి వీళ్ళు నా అభిమానులని తయారు చేసుకున్నాం. ఎందుకు అభిమానం? నీ ఎంటర్టైన్మెంట్ కోసం డబ్బులు ఇచ్చావు, వాళ్ళు నీకు డబ్బులు ఇస్తే నువ్వు అభిమానం అవ్వచ్చు. ఎవరన్నా మనకు ఎదురు డబ్బులు ఇచ్చి సాయం చేస్తున్నారు అనుకోండి, తప్పకుండా వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపాలి. మనకు ఒక కష్టం, ఒక అనారోగ్యం వచ్చింది, మన దగ్గర సరిపోయినంత డబ్బు లేదు, వాళ్ళు మనకు సహాయం చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి మనకు ట్రీట్మెంట్ చేయించి, మన వైద్యం చేయించి, మనకు జబ్బు తగ్గే వరకు మనతోనే ఉన్నారు. వాళ్ళకి నువ్వు చక్కగా కృతజ్ఞత చూపాలి. నువ్వు వాళ్ళ అభిమానం అవ్వచ్చు, అలా మంచి వాళ్ళకి అభిమానం అవ్వచ్చు, మంచి నేర్పే వాళ్ళకి అభిమానం అవ్వచ్చు. ఓ స్కూల్లో టీచర్ మాస్టర్ పాఠాలు చెబుతున్నాడు, బాగా పాఠాలు చెబుతున్నాడు, అర్థమయ్యేట్టు చెబుతున్నాడు, చదువు చెబుతున్నాడు, ఆయనకి అభిమానం అవ్వచ్చు. అది కూడా చదువుకున్నంతకాలం అలా వచ్చు. కానీ ఇది నువ్వు డబ్బులు పెట్టి నువ్వు ఎదిరించి నువ్వు వాళ్ళని పోషించి సినీ రంగాన్ని మొత్తం మనుషులే పోషిస్తారు. నేను దాన్ని ద్వేషించట్లా, మనసు పిచ్చి గురించి చెబుతున్నాను. వాళ్ళ అభిమానులు అంటే ఏంటి? వాళ్ళు అసలు యాక్షన్ చేశారు, ఆ జుట్టు వాళ్ళది కాదు, ఆ బట్టలు వాళ్ళది కాదు, మేకప్ వేసుకున్నారు, వాళ్ళు ఒరిజినల్గా అలా ఉండరు. ఇప్పుడు వాళ్ళకి ఎంత ప్రాబ్లం వచ్చిందంటే మన అభిమానం వలన, వాళ్ళు బయట ఎప్పుడు కనపడాలన్నా అలా మేకప్తో సెలబ్రిటీలాగా మొత్తం సెలబ్రేట్ చేసుకొని ఒళ్ళంతా డెకరేట్ చేసుకొని కనపడాలి. మామూలుగా ఇంట్లో దాక్కోవాలి వాళ్ళు. అందుకని చాలా మంది సెలబ్రిటీస్ డబ్బులు ఉన్న వాళ్ళు ఇతర దేశాలు పోతారు, ఫ్రీగా రోడ్ల మీద తిరగాలి, ఫ్రీగా ఉండాలి. ఈ నిరంతరం ఈ మేకప్లు గొడవ ఏంటి, ఈ డెకరేషన్ గొడవ ఏంటి? నేను నిరంతరం నా శరీరాన్ని నువ్వు సెలబ్రేషన్స్తో నింపేయటం ఏంటి, డెకరేషన్స్తో నింపేసి అదొక సెలబ్రేషన్ లాగా. సెలబ్రిటీ అంటే సెలబ్రేషన్, రోజు అలాగే కనపడాలంటే ఎక్కడ కనపడతాడు? అది వెర్రితనం. చేశారు, బాగుంది, పలానా అతను బాగా చేస్తాడు, ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంది, అయిపోయింది, అంతవరకు అది. ఇప్పుడు ఆ సినిమా వస్తుంది కాబట్టి నేను ఉద్యోగం సెలవు పెట్టి వెళ్ళిపోతాను, చదువు సెలవు పెట్టి వెళ్ళిపోతాను అంటున్నావు అంటే వెళ్ళొద్దని నేను అంటలో, వెళ్ళేవాళ్ళు అందరూ వెళ్ళండి, మా పిల్లలు కూడా వెళ్తారు. ఎప్పుడే సినిమా వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. చిన్నతనంలో ఎన్ని సహజమే, పెద్దతనంలోనూ కొంతమందికి చిన్న మనసు ఉంటుంది, ఎంజాయ్ చేయండి వద్దంటలా. కానీ అది మనసు పిచ్చితనం అని గుర్తించండి. అది మనసు పిచ్చితనం కదా, పిచ్చితనం అంతే, ఒక ఎడిక్షన్. అంటే ఎందుకు ఎడిక్షన్ అని చెబుతున్నానంటే, ఇప్పుడు వెళ్ళపోతే ఏమైంది? ఇప్పుడు సెలవు పెట్టి వెళ్ళపోతే ఏమైంది? ఇప్పుడు ఈ పని మానేసి, ఉద్యోగం మానేసి, వాళ్ళ వృత్తి మానేసి, ఇవాళ చదువు మానేసి వెళ్ళపోతే ఏమైంది? ఉండదు ఆ సినిమా. 2 రోజులు ఆగితే సెలవు రోజు వస్తుందిగా, సెలవు రోజు వెళ్ళొచ్చుగా. సినిమాలన్నీ మీకు శుక్రవారం రిలీజ్ చేస్తారు, ఎందుకని శని ఆది సెలవులు వస్తాయని. ఎలాగ ఈ టెంప్టేషన్లో శుక్రవారం మానేస్తారు చాలామంది. నెక్స్ట్ సినిమా కొంచెం టెంప్టేషన్ తక్కువ ఉన్నోళ్ళు శని ఆది చూస్తారు. విపరీతమైన కలెక్షన్, ముందు డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు రేట్లు పెంచుతున్నారు, ముందు సినిమాలకు రేట్లు పెంచుతున్నారు ముందు రోజులు. ఆ పెంచిన రేట్లు ఎంత టికెట్ అయినా కొనుక్కొని వెళ్ళిపోతారు. మళ్ళీ ఫ్యాన్స్ వాళ్ళకి ప్రీమియర్ షోలు వేయించుకుంటారు వీళ్ళు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నా, విధానం తప్పుగా జరుగుతుందో చెబుతున్నా, అది మనసు పిచ్చి. ఇప్పుడు ఆ ప్రీమియర్ షోకి వెళ్ళలేకపోతే అతనికి వెల్తిగా ఉంటుంది, బాధగా ఉంటుంది, దుఃఖంగా ఉంటుంది. ఎందుకంటే అది ఏమన్నా జీవితానికి సంబంధం ఉంది? అసలు రియాలిటీ అనేది ఆధ్యాత్మికత. మీరు అలానే ప్రీమియర్ షోకి వెళ్తే వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, కానీ ప్రాబ్లం ఉంది. ఏంటంటే మనసు వెళ్ళలేనప్పుడు వెలితిగా ఫీల్ అవుతుంది. ఇలా భార్యాభర్తలు కుటుంబాలతో సహా ప్రీమియర్ షోలకు వెళ్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాంటి భార్య వచ్చింది, అలాంటి భర్తే వచ్చాడు, ఇక వాళ్ళ పిల్లల్ని కూడా వేసుకొని వెళ్ళి అది పిల్లలకి అది అలవాటు చేస్తారు. ఫస్ట్ రోజు ఫస్ట్ షోకి వెళ్ళిపోతారు, ఎన్నున్నా ఆపుకెళ్ళిపోతారు. వెళ్ళొద్దు అని నేను చెప్పటల్లా. మనసు యొక్క మనస్తత్వ శాస్త్రంలో నీ మనసును నువ్వు గమనించుకో. అది వెళ్ళలేనప్పుడు వెలితికి లోటు అవుతుంది, వెలితి ఫీల్ అవుద్ది. అలా అన్ని విషయాల్లోనూ నేను భర్తకు చేశాను, తిరిగి నా భర్త చేయట్లేదు, వెలితి ఫీల్ అవుద్ది. నేను చెప్పాక నా భార్యకి నేను కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ని కాదు, ఆ విషయం నేను గ్రహించాను. ఎందుకనంటే అసలు ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడిని ఎవరు పెళ్లి చేసుకోకూడదేమో. ఎందుకంటే సత్యత బాగా తెలిసినాక సత్యం వరకు ఆలోచించి మిగిలిన ఆలోచించొద్దు అనేటువంటి వాస్తవిక దృష్టి వచ్చింది అనుకోండి, మనిషి ఎప్పుడు ఊహలోనే బతుకుతాడు. అసలు ఇప్పుడు 4 జతలు బట్టలు ఉన్నాయి, కానీ చాలా మంది దగ్గర, ఎంత లేని వాళ్ళ దగ్గర 40 జతలు ఉంటాయి.
తక్కువ రేటు ఎక్కువ రేటు. ఇప్పుడు నేనే చెబుతున్నా మీకు, నాకు ఖచ్చితంగా 4 జతలే ఉంటాయి. అయితే ఉన్నాయి ఇంకో 4 జతలు, 8, 10 జతలు దాకా ఉన్నాయి. అన్ని పాతాయి, ఎప్పుడుయో. ఎందుకని? నా వయసు పెద్దదైపోయింది, నా సైజులు మారిపోవు, ఎప్పుడు కొన్నాయి అలాగే ఉంటాయి. ప్లస్ నేను 5 ఏళ్ల నుంచి జీవితకాల మౌనం అని ఇంట్లోనే ఉన్నా. ఆ ఇంట్లోనే ఉన్నోడికి అసలు వాడకమే ఉంటుంది బట్టలు, ఆ ఉన్నదేదో వాడుకోవడం. ఇప్పుడు రోజు కొత్త వేసుకొని రోజు కొత్త ఎవరికి చూపించాలి? నా వయసు 58 ఏళ్ళు, నాకు పెళ్ళి అయిపోయింది, నాకు పిల్లలు ఉన్నారు. నా పిల్లలు యవ్వనాల్లోకి వచ్చారు, పెళ్ళిళ్ళ వయసుకు కూడా వచ్చేస్తున్నారు. ఇప్పుడు నా పిల్లలే ఎవరికో సైట్ కొడతారు, లేదా ఎవరో నా పిల్లలకి సైట్ కొడతారు. అంత యవ్వనంలో వాళ్ళు ఉంటే ఇంక నేనేం చేయను? ఇప్పుడు నాకేముంది? ఇప్పుడు మా వాళ్ళు అందరూ మా పిల్లలు బలవంతంగా అప్పుడప్పుడు బట్టలు కొని తీసుకొస్తారు, కొత్త బట్టలు. ఎప్పుడు వేసుకొని నేను అసలు ఎక్కడికి వెళ్ళను, ఎప్పుడు వేసుకోను. ఇంట్లో కొత్తగా అలంకరించుకొని ఏం కూర్చోను, మామూలుగా ఉంటాను. అందుకని మా ఇంట్లో వాళ్ళందరూ ఈ విషయాల్లో నా పట్ల అసంతృప్తిగా ఉంటారు. ఎందుకనంటే మనిషి ఎప్పుడు ఊహల్లో బతుకుతాడు, ఓ కొత్త బట్టలు కట్టుకుని అందరికీ చూపించి. ఇప్పుడు మీరు చూడండి, ఓ ఫంక్షన్ అనగానే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనుకోండి, అందరూ కొత్త బట్టలు కట్టుకొచ్చేస్తారు. పట్టు చీరలు, పట్టపట్టలు ఆడిపోయే పట్టు చీరలు, మంచి మెరుపులు చీరలు, ప్లస్ అలంకరణలో. పెళ్ళి ఎవరిదో కానీ మేకప్ వీళ్ళు చేసుకుంటారు. నాకు ఎంతో మంది తెలుసు, అసలు బయటకు ఏదో చిన్న ఫంక్షన్ ఎవరో పెళ్లికి పిలిచారు, లేదా పుట్టినరోజు, కొంచెంమంది పుట్టినరోజులు అవి కూడా బాగా చేసుకుంటారు, ఫంక్షన్లు సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి చిన్నది బాగా తప్పేం లేదు, ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవటమే మంచిది. ఎందుకంటే ఆ రూపంలో ఉన్న ఎవరికి పక్కోడికి ఎంత బెచ్చం పెట్టినోడు కూడా ఆ సెలబ్రేషన్ రూపంలో తన గొప్పతనాన్ని చూపించుకోవడానికన్నా 100 మందికి అన్నం పెడుతున్నాడు. పైగా ఆ సెలబ్రేషన్లో మళ్ళీ 2 మందికి ఉపాధి దొరుకుద్ది. కానీ డబ్బున్న వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటూ లేని వాళ్ళందరికీ పని దొరుకుద్ది ముందు, మంచిదే అది. అయితే ఈ సెలబ్రేషన్ ఎవరిదో బర్త్డే అయితే కంపల్సరీ మేకప్కి వెళ్ళి మేకప్ చేసుకొని, బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ చేయించుకొని ఫంక్షన్కి వెళ్ళేవాళ్ళు కొన్ని 100,000 మంది ఉన్నారు. ఎవరి ఫంక్షన్ అయినా వీళ్ళు మేకప్ చేసుకుంటారు ముందు, ఎందుకంటే మేము అక్కడ బాగా కనపడాలి. వాళ్ళంతా నగలు అలంకరించుకుంటారు. ఒకవేళ నిజమైన బంగారు నగలు లేకపోతే ఈ గోల్డ్ ఫ్యాన్సీ నగలు వచ్చినాయి, బంగారంలాగా కనపడతాయి, అవి పెట్టుకెళ్తారు. అందరూ మగోళ్ళు ఆడవాళ్ళు అందరూ, వీళ్ళని కాదు. ఇప్పుడు ఫంక్షన్ ఎవరిదో పాపం, వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారు, ఆ కుటుంబ సభ్యులు అలంకరించుకుంటే అర్థం ఉంది, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలంకరించుకుంటే అర్థం ఉంది. ఎక్కడో బీరకాయ పీల్చుకోడు నిన్ను పిలిచి 2 అక్షంతలు ఏమంటే నువ్వెందుకు అలంకరించుకెళ్తున్నావు, నీ పిల్లలు ఎందుకు అలంకరించుకుంటుంది, నీ పిల్లల్ని ఎందుకు అంత అందంగా తయారు చేసావు? నేను ఉన్నంతలో బెటర్గా వెళ్ళొద్దని నేను చెప్పట్లా. అలా ప్రతి ఫంక్షన్కి బట్టలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, ప్రతి ఫంక్షన్కి బ్యూటీ పార్లర్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు కూడా వెళ్తున్నారు. ఎవరిది ఫంక్షన్ అయినా వీళ్ళు వెళ్ళి రంగులు వేయించేసుకుంటారు, అంతా తయారు చేయించుకుంటారు, ఫేస్ క్రీములు పెట్టించుకుంటారు, ఫేస్ మసాజులు, అంటే ఏమంటారు ఆ పేర్లు, అవి చేయించుకునే వాళ్ళు నాకే తెలుసు 2 మంది. అంటే మనసు పిచ్చి. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన ఫంక్షన్కి వెళ్ళి వీళ్ళు ఆనందంగా వచ్చారా అంటే లేదు. ఎందుకని? ఖచ్చితంగా అందరూ వీళ్ళలాంటి వాళ్ళే ఉన్నారు, వీళ్ళకంటే బాగా ఎవరో కనబడతారు అక్కడ. వీళ్ళకంటే ఎక్కువ నగలు ఉన్నోళ్ళు, వీళ్ళకంటే మంచి బట్టలు కట్టుకున్న వాళ్ళు, వీళ్ళకంటే ఎక్కువ అలంకరణతో వచ్చిన వాళ్ళు, అరే అలాంటివి కావాలి మనకి, ఈసారి అలా చేయాలి, లేదా ఇదిగో ఇలాంటి ఫంక్షన్ మన అబ్బాయికి ఎలా చేయాలి, మన అమ్మాయికి ఎలా చేయాలి, దాన్ని మనసుకు అంటించుకు తెచ్చుకుంటారు. ఇది మనసు లక్షణం. నేను అసలు ఏ ఫంక్షన్కి వెళ్ళను, ఎవరింటికి వెళ్ళను. అలా నాకు ఎవరితో విరోధం లేదు. వెళ్ళను అంటే కొన్ని నాకు విరోధం ఉందనుకుంటున్నారేమో. వెళ్ళను అన్న దాంట్లో ఎంత దూరం వచ్చిందంటే, ఫంక్షన్లు చేయించుకునేవాళ్ళు మా వాళ్ళు అందరూ వాళ్ళ ఫంక్షన్ అయిపోయినాక మా ఇంటికి వచ్చి నా చేత అక్షంతలు వేయించుకొని వెళ్తారు. నేను మా ఇంట్లో ఆ మాసిపోయిన పాత బట్టలు ఏమైనా అవి కట్టుకొని కూర్చొని ఉంటాను. వాళ్ళే తీసుకొచ్చి ఫంక్షన్లు వాళ్ళు చేసుకొని, ఫంక్షన్కు ముందో ఫంక్షన్కి వెనకో ఫంక్షన్ మధ్యలోనో తీసుకొచ్చి నా దగ్గరికి అక్షంతలు వేయించి తీసుకెళ్తారు. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళకంటే వెళ్ళనోడికే విలువ పెరిగింది. అక్కడ విలువ వెళ్ళకపోతే పెరుగుతుందని కాదు, సత్య దృష్టి. ఇతను మంచివాడు, కరెక్ట్గా ఉంటాడు, పద్ధతిగా ఉంటాడు. అవసరమైనప్పుడు ఎవరికైనా వెళ్తాను. హాస్పిటల్స్లో ఉన్నారనుకోండి, వాళ్ళు లేరు, మనుషులు లేరు అనుకోండి, నేను వెళ్ళి అక్కడ ఉండి సేవ చేస్తాను. హాస్పిటల్లో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పలకరిస్తాను. ఏమన్నా అవసరమా, ఏమన్నా చెయ్యాలా, లేదా డబ్బు సహాయం కావాలా, నేను చేయగలిగినంత.
ఇప్పుడు అది కూడా లేదనుకోండి, అన్నీ వదిలేసాను, ఒకప్పుడు సంగతి చెబుతున్నా. డబ్బు సహాయం లేకపోతే మనిషిని ఉంటాను, కాపలా ఉంటాను, మీకు తోడు కావాలంటే ఉంటాను, మీకు ఏం చేయాలంటే చేస్తాను. లేదండి అవసరం లేదు, మా వాళ్ళు అందరూ ఉన్నారంటే పలకరించి ఇంటికి వచ్చి మీకు ఎప్పుడు కావాలో నాకు ఫోన్ చేయండి అని చెప్పి వస్తాను. ఎందుకని అది అవసరం. ఇప్పుడు ఫంక్షన్లు నేను వెళ్ళబోతే ఆగవని నాకు తెలుసు, నామమాత్రంగా పిలిచారు అంతే. అలానే వెళితే తప్పని నేను చెప్పట్లా, మనసు అంటించుకొని వస్తుంది ఏదో ఒకటి, అక్కడి నుంచి సంతృప్తిగా తిరిగి రాదు. అది మనోలక్షణాలకి మీకు ఈ సినిమాలు ఫంక్షన్లు ఉదాహరణలు చెబుతున్నా. ఒక సామెత ఏదో ఉంటుంది, అంటే మనుషుల్ని విమర్శించాలని కాదు, నేను కూడా మనిషిని, నా కుటుంబ సభ్యులు ఇలాగే ఉంటారు. ఊళ్ళోకి వెళ్ళికి కుక్కల హడావిడని సామెత ఉంది. ఊళ్ళోకి వెళ్ళి కుక్కల హడావిడని ఎందుకన్నారో తెలుసా? ఇప్పుడు ఈ పెళ్లిలో భోజనాలు పెడతారు, ఓ 100 మంది వస్తారు, బాగా డబ్బు ఉన్న వాళ్ళకైతే 1000 మంది వస్తారు. అందరూ ఎంతో కొంత ఆ ప్లేట్లో వదిలేస్తారు, ఆ ఇస్తర్లో వదిలేస్తారు. ఎందుకని? పెళ్లిళ్ళలో విపరీతంగా గ్రాండ్గా వాళ్ళదంతా చూపించుకోవటానికి బోల్డ్ ఐటమ్స్ పెడతారు. నేను ఒకసారి ఒకళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ధనవంతులు పెళ్లికి వెళ్ళాను. నేను ఏది చెబుతున్నా గతంలో తండి బాబు 15-20 సంవత్సరాలు వెనక విషయాలు ఇవన్నీ. మాకు బాగా తెలిసిన వాళ్ళే. పెళ్లికి వెళ్ళాను, అసలు వెళ్ళను మామూలుగా, అల్లో పట్టుబడితే ఊరుకునే సరిలే అని పెళ్లికిలోకి వెళ్ళా. భోజనాల టైంకి వెళ్ళి ఆ ఒక మూల కూర్చొని భోజనం చేసి వచ్చాను అన్న విష్ చేసి కనపడి. భోజనంలో సుమారుగా 70 నుంచి 80 రకాలు వడ్డించారు. సరే వడ్డించింది ఏం లేదులేండి, అక్కడంతా చెంచాలతో వడ్డించారు. కూరలు కూడా చెంచాలతోనే వేశారు, చిన్న చెంచాలు అవి కూడా, పెద్ద టేబుల్ స్పూన్ కాదు, చిన్న టేబుల్ స్పూన్. కానీ 70 రకాలు వేశారు, ఇంకా ఎక్కువ వేశారేమో. ఏంటంటే వాళ్ళ స్టేటస్కి చూపించడానికి రకాలు. ఇప్పుడు ఆ పెళ్లికి వెళ్ళి వచ్చినాక అందరూ రేపు మన అమ్మాయికి ఇలా చేయాలనో, మన అబ్బాయికి ఇలా చేయాలనో, లేదా నా పెళ్లి ఇలా చేసుకోవాలనో ఎన్ని రకాలు పెట్టారు వాళ్ళు అనేది బుర్రకెక్కించుకొస్తారు, అంతే, మనసుకు తగిలించుకుంటారు. రేపొద్దున అలా అది జరగకపోతే వెలితి అయిపోతుంది, బాధ అయిపోతుంది, దుఃఖం అయిపోతుంది. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఎక్స్పెక్టేషన్. ఆ పెళ్లి మనకు సంబంధం లేదు, ఆ సినిమా మనకు సంబంధం లేదు, ఆ ఫంక్షన్ మనకు సంబంధం లేదు, ఆ బట్టలు కొట్టుకోవడం మనకు సంబంధం లేదు. మనం 1 కొనుక్కుందామని వెళ్ళి 2 కొనుక్కొని 3 కొనుక్కొని 4 కొనుక్కొని మిగిలినన్ని చూసి దుఃఖాన్ని తెచ్చుకున్నాం. ఆలోచించండి, ఇది మనస్సు పనితీరు. అందుకని మీరు అంటించుకునే మీకు వెలితిని క్రియేట్ చేస్తూ ఉంటే ఎక్స్పెక్టేషన్ బయలుదేరింది అక్కడ, చూడటం వల్ల, తెలుసుకోవటం వల్ల. అలాగే ఇప్పుడు నేను ఏదో ఈ శీర్షికలు విని కొంచెం మంచిగా ఉండి నేను ఎదుటి వాళ్ళతో చాలా మంచిగా ఉంటున్నాను, వాళ్ళకి అన్నీ చేస్తున్నాను అన్నప్పుడు ఎవరికి చేస్తున్నాను? ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు అసలు ఆ వెలితి అనిపించదు. ముందు నా బాధ్యతలు ఎంత త్వరగా అవుతాయా అనుకుంటా ఉంటా. అలానే నేను చెప్పాను, నా లైఫ్ పార్ట్నర్గా సరైన వ్యక్తి నాకు దొరకలేదని అసంతృప్తి నా భార్యకి సంపూర్ణంగా ఉంది. కానీ కారణం ఏమీ లేదు, ఆవిడ చెప్పిని నేను విన్న, మిగిలిన లోటు లేదు. ఏం వింటానంటే వాస్తవం వింటాను. ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదు, ఇంకా పెళ్లి గురించి ఊహాత్మకమైన విషయాలు, అలాంటి అల్లుడు ఎలాంటి అల్లుడు అందనుకుని వినను. ఎందుకని ఆ ప్రపోజల్కి వెళ్ళినప్పుడు కదా ఎలాంటి అల్లుడు కావాలి సెలెక్ట్ చేసుకోవాలి, కథలు విన్నాం, ఊహలు విన్నాం. అలాగే మా అబ్బాయి ఎలాంటి కోడలు రావాలి, అలాంటి కోడలు రావాలి, మనవాళ్ళు మనవరాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆవిడ. ఇప్పుడు అంత తొందరపడుకో, అది వచ్చినప్పుడు అన్నీ చేద్దాం, అప్పుడు డిస్కస్ చేద్దాం. అన్నీ మనం డిస్కస్ చేసుకునే కదా చేస్తాం. వచ్చినప్పుడు చేద్దాం, రానప్పుడు ముందే ఎందుకు, వాస్తవంగా ఉందామని చెబుతాను నేను. లేదు ఇంకా అదే రోజు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇలా ఉపన్యాసంలాగా వాస్తవంగా ఉందామని చెబితే వాళ్ళు ఎందుకంటారు, కోపం వస్తుంది. అందుకని లేచి వెళ్ళిపోతాను. లేచి వెళ్ళిపోయినప్పుడు కూడా కోపం వస్తుందిగా. అంటే నేనెందుకు వెళ్ళిపోతానంటే వాస్తవంలో ఉండటం నాకు అలవాటు, ఇలా విహరించడం అసలు నాకు అలవాటు లేదు. భవిష్యత్తులోకి గతంలోకి విహరించడం అలవాటు లేదు. ఎందుకంటే అలవాటు లేదంటే విహరించే మనసు దుఃఖాలకు లోనవుద్ది, వెలితి ఫీల్ అవుద్ది. ఆ వెలితి కొంచెం ముదిరితే బాధ అవుద్ది, మా బాధ ఇంకా ముదిరితే దుఃఖం అవుద్ది. అది ఇంకా పెరిగిపోతుంటే డిప్రెషన్ అవుద్ది, అది ఇంకా పెరిగిపోతుంటే స్ట్రెస్, డిప్రెషన్ ఇంకా స్థాయిలు మించుకుపోయి సైకలాజికల్ ప్రాబ్లం అవుద్ది. అక్కడి నుంచి సైకలాజికల్ మందులు, సైకియాట్రిస్ట్ దగ్గరికి మందులు వాడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సత్యాన్ని సత్యతలో పెట్టుకుంటే, పర్ఫెక్ట్గా ఉంచుకుంటే, అంటే ఇవన్నీ ఎలా తెలుసు అంటే ఈ స్థితులన్నీ నేను అనుభవించాను.
మళ్ళీ చెబుతున్నా, ఇప్పుడు చెప్పిన స్థితులన్నీ నేను అనుభవించాను. మనసు ఎలా పనిచేస్తుందో ఏంటో ఇప్పుడు ఎవరైనా మీకు చెబుతున్నారంటే గుర్తుపెట్టుకోండి, అది మంచి అయినా చెడైనా, అది దుఃఖమైనా సుఖమైనా వాళ్ళు అనుభవించారు అని అర్థం, లేకపోతే దాన్ని చెప్పలేరు. ఊహాత్మకంగా ఎవరు చెప్పలేరు. ఈ మనోస్థితులన్నీ నేను అనుభవించాను. ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ పడ్డాను 58 ఏళ్ళు ఇప్పుడు. అవన్నీ అనుభవించినాక ఓహో మనసు ఎలా ఉండదని తెలుసుకొని దాన్ని సరి చేసుకుంటాం మొదలుపెట్టాను. దాన్ని ఇస్త్రీ చేసుకుంటూ తెచ్చుకుంటున్నాను. అందుకని ఇప్పుడు వినకూడనివి వినకో, చూడకూడనివి చూడకో, అవసరం లేనివి తెలుసుకోకు, అవసరం లేనివి వినకో, చూడకో, అసలు తెలుసుకోకు. అవసరం ఎంత అంతే తీసుకో ప్రపంచం నుంచి. అవసరానికి తగ్గట్టు బతుకు, మిగిలింది మనసంతా హాయిగా ఉంచుకో. అది ఎప్పుడైతే అవసరానికి సరిపోనని నేర్పామో మనసు హాయిగా ఆటోమేటిక్గా హాయిగా ఉంటుంది. కానీ నేను చెబుతున్న మైండ్లో లేరు, అసంతృప్తిగానే ఉంటారు. నా పట్ల నా విషయాలలో మైండ్లో అందరూ అసంతృప్తిగానే ఉంటారు. ఎందుకని? ఇంతకు మించి తను వినడు, మనం చెప్పినా ఊహల్లో తేలడో, మాతో భవిష్యత్తులోకి ప్రయాణించడు, మాతో గతంలోకి రాడు, మావేవి షేర్ చేసుకోడు. ఇప్పుడు కాదు, రీసెంట్గా మా మిసెస్ వాట్సాప్లో ఏదో మెసేజ్లు పెడుతూ, ఆ మెసేజ్ల్లో ఏదో పెడితే జస్ట్ ఒక 1 వీక్ 10 days క్రితమే, ఇంట్లోనే ఉంటాం. వాట్సాప్ అంటే మాకు 3 ఫ్లోర్లు ఇల్లు మాది. ఆ 3 ఫ్లోర్లో ఒక ఫ్లోర్లో ఉంటాను నేను. మా పిల్లలకు ఒక ఫ్లోర్ చదువుకోవటానికి వేసాం. ఇప్పుడు ఆ వెనక వ్యాపారాలు ఉన్న రోజుల్లో ఇప్పుడు అన్నీ వదిలేసాను. ఇప్పుడు ఏమి లేవు. ఇల్లే, సొంత ఇల్లే కాబట్టి అది ఉందంతే. ఏదో ఫ్లోర్లో నేను ఉంటాను. ఒక ఫ్లోర్లో ఇల్లు నడుస్తూ ఉంటుంది ఎప్పుడు, ఫస్ట్ నుంచి ఉన్నది. వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వంటలు అన్నీ అక్కడే, భోజనాలు చేసి వస్తాను. ఇది మీకు శీర్షికలు చేయడానికి ఒక ఫ్లోర్లో ఇదంతా ఏర్పాటు చేసుకున్నాను, సౌండ్స్ అవి ఉండకూడదని. అది ఎక్కువ విడిగా ఉంటాను. అలా ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మెసేజ్లు పెడుతూ, ఈ మధ్య ఒక వారం 10 రోజులే అయింది, నాకు సరైన లైఫ్ పార్ట్నర్ దొరకలేదని మెసేజ్ పెట్టింది. అవును నిజమని మెసేజ్ పెట్టాను నేను. ఏంటంటే ఏదో మా పిల్లల విషయాలు భవిష్యత్తులోకి పరిగెత్తుకెళ్ళిపోతున్నాయి. అవి చెప్పాను, చాలాసేపు సమాధానాలు చెప్పాను, కానీ ఇంక చెప్పలేక వదిలేశాను. వద్దు, భవిష్యత్తు విషయం వచ్చినప్పుడు చేద్దాం, కంగారు పడతాం. అన్నీ చేస్తాం కదా, మనమే కదా చెయ్యాలి. అప్పుడు అన్నీ ఆలోచించి చక్కగా చేద్దాం. షేర్ చేసుకోవడానికి ఎవరు సరైన పార్ట్నర్ దొరకలేదని కొన్ని లక్షల సార్లు చెప్పింది నాకు. ఇది లోపల అభద్రతే కదా, కానీ షేర్ చేసుకుంటే నాకు అభద్రత వస్తుంది. ప్రాబ్లం అది. ఎందుకని? అక్కడ షేర్ చేసుకోవడానికి భవిష్యత్తులోకి పరిగెత్తున్నారు, గతంలోకి పరిగెత్తున్నారు, అలవి కానివి మాట్లాడుతున్నారు. ఒక సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు చేయగలిగినవి మాట్లాడుతూ ఉంటారు. అది సినిమాల్లో కుదురుతాయి. సినిమాల్లో చూడండి మీరు, ఇప్పుడు ఒక పేదరికంలో ఉన్నటువంటి యువతి ధనవంతుడైనటువంటి వ్యక్తిని ప్రేమిస్తుంది. సరే, కొన్నాళ్ళు వాళ్ళ ప్రేమ సాగుద్ది. తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. ఇంట్లో వాళ్ళకి తెలిసినాకే ఇటేపు ఈ పేదరికపు అమ్మాయి తండ్రి తల్లి వృద్ధాప్యంలో ఉంటారు, యవ్వనంలో అన్నయ్య ఉంటాడు, ఆయన సినిమా హీరో. చెల్లి పలానా వాళ్ళని ప్రేమించిందని తెలుస్తుంది, అటువైపు వాళ్ళు ఒప్పుకోరు. మా అబ్బాయి వలవేశారు, మీరు పేదరికంలో ఉండి, మేము ఒప్పుకోము, మేము లేని వాళ్ళని ఎందుకు చేసుకుంటా ఉంటారు. చెల్లేమో అన్నయ్య నేను అతన్ని చేసుకోకపోతే చనిపోతానే అంటది. అప్పుడు ఈయన రాత్రికి రాత్రి రిక్షా తొక్కేస్తాడు, ఆటో తోలేస్తాడు, ట్యాక్సీ నడిపేస్తాడు, అవకాశం ఉంటే విమానం కూడా తోలిచ్చేస్తాడు డైరెక్టర్. 1 రోజులో 2 రోజుల్లో కోట్లు సంపాదించేస్తాడు. వాళ్ళకి ఆ కోట్లు ఇచ్చేసి తన చెల్లిని పెళ్లి చేసి మళ్ళీ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ పేదరికంలోకి వచ్చి బతికేస్తాడు. వాళ్ళు అడిగినంత ఇచ్చేస్తాడు. ఇలా జరుగుద్దా భౌతిక ప్రపంచంలో? ఆ సినిమాటిక్ వేని సినిమాలు చూడటం వల్ల మనసు తీసుకుంది. మీరు ఏ సినిమా అయినా 2.5 గంటల్లో పూర్తి అయిపోద్ది, మొత్తం వాళ్ళు చెప్పదలుచుకున్న అంశం. కానీ మనకి జీవితం మొత్తంలో పూర్తి అవ్వదు. 100 సంవత్సరాల జీవితంలో పూర్తి అవ్వదు. అందుకని మనసుని అదుపులో ఉంచుకోవటం అనేది ఏంటి అంటే, అది ఎక్కడెక్కడ తక్కువకి వెలుతులకి వెళ్ళిపోద్దో, డిప్రెషన్కి వెళ్ళిపోద్దో, అంటే ఒక లోటుగా భావించుకుంటుందో, సంతృప్తి లేని తనానికి వెళ్ళిపోద్దో, అప్పుడప్పుడు దాన్ని సంతృప్తిలోకి పైకి తెచ్చుకోవాలి అర్థం చేసుకొని. ఎందుకు అది వెళ్ళింది అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఒక ఎక్స్పెక్టేషన్ ఏదో ఉంది మన జీవితంలో.
అందుకని నిష్కామ కర్మయోగము అని భగవద్గీతలో ఒక చాప్టర్ చెప్పింది. అది సైకలాజికల్ చాప్టర్. ఆధ్యాత్మికత అంతా సైకాలజీనేనండి. ఆధ్యాత్మికత మొత్తం సైకాలజీనే, మనస్తత్వ శాస్త్రం. మనిషి ఎలా బతికితే హాయిగా ఉంటాడు, సంతృప్తిగా ఉంటాడు అని సత్యంలో బ్రతకమని చెప్పుద్ది, వాస్తవంలో బ్రతకమని చెప్పుద్ది. భవిష్యత్తులోకి ఊహలతో పరుగులు తీయొద్దు, గతాన్ని తవ్వుకొని పదే పదే గుర్తు చేసుకు ఏడవద్దని చెప్పుద్ది. ఇప్పుడు వాస్తవం ఏంటి? ఇప్పుడు వాస్తవంలో ఏం చేయగలం అంతే. అందులో కూడా మళ్ళీ నువ్వు చేయగలిగిందే. ఏం చేయగలవంటే ఏంటి? నేను నా వాళ్ళకి చేయగలను. ఇప్పుడు నేను నా భార్యకి ఏమి అభిమానం ఇవ్వగలను, ఏం ప్రేమ ఇవ్వగలను, ఏమి వసతులు వనరులు ఇవ్వగలను, నా పిల్లలకి ఎంత ప్రేమ ఇవ్వగలను, ఎంత వసతులు వనరులు ఇవ్వగలను, అది నేను చేయగలిగింది. ఏదైనా నా తరపు నుంచి, అది ప్రేమైనా, అభిమానమైనా, మంచి మాట అయినా, వసతైనా, వనరైనా, డబ్బు అయినా. కానీ వాళ్ళు నాకేమి ఇవ్వాలో నేను కోరుకుంటున్నాను అనుకోండి, మనసు వెలితికి లోనైపోద్ది. మనసు ఎక్కడ తృప్తి పడిపోవాలంటే, నేను నా భార్యకి ఇచ్చాను, ఏమిటంతో తృప్తి పడిపోవాలి. నిష్కామ కర్మయోగం అంటే నీ పని నువ్వు చెయ్యి, తిరిగి ఫలితాన్ని ఆశించబాక. ఇచ్చేవటానికి దేవుడు ఎందుకు? అది సైకాలజీ. కృష్ణ భగవానుడు పెద్ద సైకాలజిస్ట్. ఆయన మించిన సైకాలజిస్టు లేడు ప్రస్తుతం. అంతకంటే గొప్ప సైకాలజిస్టు వ్యాస భగవానుడు. ఎందుకంటే ఆ మహాభారతాన్ని రాసి అందులో కృష్ణుడు భగవద్గీతను మొత్తం రాసింది ఆయన, వ్యాస మహర్షి. అలా ఋషులు, మునులు, యోగులు ఎవరైతే మనకి తాత్వికతని, అంటే తత్వము అంటే సత్యము, ఈ ప్రకృతి సత్యాలని, మానవ సత్యాలని, సృష్టి సత్యాలని అందించారో వీళ్ళు అద్భుతమైన సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు. వీళ్ళు ఇలా ఉంటే నువ్వు బాగుంటావు, నీ మనసు బాగుంటుంది, నీ ఆలోచన బాగుంటుంది, నీ శరీరం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నువ్వే కాదు నీ చుట్టూ ఉన్న అందరూ బాగుంటారు అని చెప్పారు. అందుకని మంచిగా ఉండటం అంటే ఓన్లీ ఎదుటోళ్ళకి ఇవ్వటమే. ఎదుటోళ్ళు నాకు ఇస్తారు, ఏమి ఇస్తారని చూడటం మంచిగా ఉండటం కాదు, వ్యాపారం. ఇప్పుడు నేను ఖచ్చితంగా నా మానసిక స్థితిని మీకు వెలుగుచ్చుతున్నా. నేను అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం మనిషిని మారుస్తుంది అని నమ్ముతున్నా. అందుకే శీర్షికలు చెబుతున్నా, ఎందుకంటే అది నన్ను మార్చింది. నేను నా భార్య నుంచి తిరిగేమి ఆశించను అసలు. వాళ్ళు ఏమైనా అనుకోని లేచి వెళ్ళిపోతే కోపం వచ్చింది అనుకుంటారు. అసలు నాకు కోపమే లేదు. భవిష్యత్తు ఊహలొద్దు, గతపు విషయాలొద్దు, ఇతరుల గురించిన చర్చలొద్దు, అసలు విషయాసక్తి వద్దు. వాస్తవం మాట్లాడుకోవడానికి ఏముంటాయి? గాసిప్స్గా తప్ప. అని మన పిల్లల గురించి మాట్లాడుకున్న ఊహల్లోకి వెళ్తే గాసిప్సే. ఇతరుల గురించి గాసిప్సే. అసలు ఇతరుల గురించి ఎలా తెలుస్తుంది మనకు? మనం ఊహించుకోవటం తప్ప. పలానా వాళ్ళు తప్పు చేశారు, పలానా వాళ్ళు రైట్ చేశారు, పలానా వాళ్ళు మంచోళ్ళు, పలానా వాళ్ళు చెడ్డోళ్ళు అందరూ కూర్చొని చెప్పుకుంటూ ఉంటారు. ఆ పలానా వాళ్ళు చేస్తున్నప్పుడు మనం అక్కడ ఉన్నామా? లేనప్పుడు అవన్నీ గాసిప్సే. ఇప్పుడు న్యూస్ ఛానల్స్లో మనం వినేవన్నీ గాసిప్సే. ఎందుకని? ఏ న్యూస్ ఛానల్ అక్కడ లేదు అది జరుగుతున్నప్పుడు. ఒకే విషయాన్ని సోషల్ మీడియాలో 100 మంది చెబుతున్నారు, 100 రకాలుగా. ఎవరికి ఫేవరబుల్గా ఉన్నోళ్ళు వాళ్ళకి చెబుతారు. ప్లస్ ఇప్పుడు డబ్బులు ఇచ్చి చెప్పించుకునే మీడియాలు వచ్చేసినాయి. ఎవరికి వాళ్ళు కొంతమంది సొంత మీడియాలు కొనుక్కొని పెట్టుకున్నారు, మీడియా హౌస్లు. అప్పుడు వాళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటారు న్యూస్ అన్ని. మనం ఏదింటే అది నిజమైన గాసిప్ను పట్టుకొని ప్రయాణిస్తూ ఉంటాం. అదే మనసు లక్షణం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక సత్యం ఏంటంటే, నా చిన్నతనం నుంచి ఇప్పుడు వరకు నేను న్యూస్ వినను, న్యూస్ చూడను, న్యూస్ చదవను. నా చిన్నప్పుడు న్యూస్ పేపర్స్ ఉండే, నేను చదవను. అసలు న్యూస్ పేపర్ చదవను, నాకు ఆసక్తి ఉండదు. ఇప్పుడు కూడా న్యూస్ విన్ను. ఎవరైనా చెబితే తెలుస్తూ ఉంటాయి, ఆ పవన్ మనకెందుకు అనుకుంటూ ఊరుకుంటుంది. న్యూస్ విన్ను అసలు. అలాగే ట్రోల్స్ అని వస్తాయి, ట్రోల్స్ చూడను. ఎవరినో ట్రోల్స్ చేసి మనం ఆనందపడతాం ఏంటి? వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు, ప్రతి వాళ్ళ మీద ట్రోల్స్ వస్తాయి. ఆ ట్రోల్స్ అనేది ఒక శాడిస్టిక్ మెంటాలిటీ అని నా ఉద్దేశం. అది మంచి అయినా చెడైనా ఒక మనిషిని అవహేళన చేసి మనం నవ్వుకోవటం. అలా మన్నే చేస్తే ఎవరైనా మరి మనకు అప్పుడు బాధగా. ఇప్పుడు ఈ ట్రోల్స్ చేసే వాళ్ళని ఆ వ్యక్తిని పట్టుకుని ట్రోల్స్ చేశారనుకోండి, వాళ్ళకి బాధేగా. అంటే ఏంటి? ఇది ఒక శాడిస్టిక్ ఆనందం. ఎదుట వాళ్ళని అపహాస్యం పాలు చేసి, తక్కువ చేసి, కామెడీ చేసి మనం నవ్వుకోవటం.
అటువంటివి నాకు అసలు ఆసక్తి ఉండదు. నేను చెప్పాక సరదాగా ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి, ఏదైనా చూస్తాను, సినిమాలు చూసుకుంటాను. కొన్ని జబర్దస్త్ అని స్కిట్లు వస్తూ ఉంటాయి, అందులో కొంచెం హాస్యం వస్తూ ఉంటుంది. అలాంటి వాటిలో మంచిగా ఏమైనా ఉంటే చూస్తాను. పెట్టగానే ఇది బాగుంది నచ్చిందంటే కంటిన్యూ అవుతాను ఆ సినిమా, లేకపోతే ఆపేస్తాను అప్పుడే. అంటే ఎప్పుడు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేది చూస్తాను. ఇది బోరు కొడుతుంది, ఇది బాగోలేదు అంటే చూడను. ఎందుకు బాగోలేదు చూడటం, ఎందుకు టైం పాస్ అవ్వట్లేదా? ఇంకో రకంగా చేసుకో. టైం పాస్ అవ్వట్లేదు అన్న వాళ్ళ కోసమే నామ సంకీర్తనలు, నామజపాలు, ఆధ్యాత్మికతలో నిన్ను చెడగొట్టనేవి బోర్డు తయారు చేశారు. టైం పాస్ అవ్వట్లేదని సినిమాకి వెళ్తే సినిమా ఎడిక్షన్ అయిపోద్ది. టైం పాస్ రావట్లేదని ఊళ్ళు తిరిగితే ఎడిక్షన్ అయిపోద్ది. విహారయాత్రలు ఎడిక్షన్ అయిపోద్ది. టైం పాస్ అవ్వట్లేదని డబ్బు ఖర్చు పెట్టి ఏ పనులు చేసినా అది ఎడిక్షన్ అయిపోద్ది. సిగరెట్లు తాగి, మందు తాగి, లేదా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరిగి కబుర్లు చెప్పుకొని ఎడిక్షన్ అయిపోద్ది. అందుకని మనిషి నాశనం అవ్వకుండా ఆధ్యాత్మికతలో మనిషి మనసుకు అందించేటువంటి పనులు చేశారు. అదే నామ సంకీర్తన. ఒక దేవుడు, ఆ దేవుడు నామం చేసుకుంటూ ఉండు. ఇప్పుడు చేస్తున్నప్పుడు మీరు గమనించండి, నీకు ఎదురుగా దేవుడు రాడు. ఇప్పుడు మనిషి అనుకో, మనిషి ఉంటాడు. ఇప్పుడు ఒక మనిషితో ఇప్పుడు టైం పాస్ అవ్వట్లేదని స్నేహితుడిని పిలిచి తిరగటం అలవాటు చేసుకున్నాం అనుకోండి, మనిషి ఉన్నాడు అక్కడ. వాడి బుద్ధులు నీకు, నీ బుద్ధులు ఆడికి, వాడి అలవాట్లు నీకు, నీ అలవాట్లు ఆడికి, అందరూ కలిసి మళ్ళీ వెళ్ళి ఎందుకు టీ తాగుదాం, టీ తాగాం, సిగరెట్ కారుద్దాం, ఓకే కాల్ చేసాం, ఏం తోయట్లేదు, సినిమాకి పోదాం, సినిమాకి పోదాం, బీచ్కి వెళ్ళొద్దాం, బీచ్కి వెళ్ళొద్దాం. ఇది ఒకళ్ళకొకళ్ళు మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టే ఎడిక్షన్లు అలవాటు చేసుకున్నారు. దానికి డబ్బు సంపాదించాలి. నువ్వు కాకపోతే మీ నాన్న మీ అమ్మ సంపాదించి నీకు ఇవ్వాలి, లేదా నువ్వైతే నువ్వే సంపాదించుకోవాలి. మళ్ళీ డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి, లేదా అడ్డదారులు దొక్కాలి. ఎందుకు ఈ ఎడిక్షను? అందుకని ఋషులు, మునులు, యోగులు అని ఎవరిని పిలిచామంటే మనసుకున్న అలవాటుని కనిపెట్టి, అంటే ఆ మనస్తత్వ శాస్త్రాన్ని కనిపెట్టి దాన్ని ఎలా ఆపొచ్చో చూశారు. దేవుడు, దేవత అని ఒకరిని వాళ్ళే తయారు చేశారు. తయారు చేసింది అభూత కల్పనేం కాదు, విశ్వశక్తి, సత్యంతో జరిగినాయి అన్ని. విశ్వశక్తే దేవుడు, దేవత. మనలో ఉన్న ప్రాణశక్తి, అన్నింటిలో ఉన్న ప్రాణశక్తి. మొత్తం విశ్వం ఉండటానికి ఆధారం ఈ ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే ఇక్కడ ఏది ఉండదుగా. అదే ఆత్మశక్తి, అదే బ్రహ్మము అని పేరు పెట్టారు. శక్తి అనేది ఆకాశ స్వరూపంగా ఉంటుంది, నువ్వు గుర్తించలేవు దాన్ని. ఆకాశాన్ని ఏం గుర్తిస్తావు? ఖాళీ అని తిరుగుతున్నావు. అందుకని దేవుళ్ళు, దేవతల రూపధారణ ఇచ్చారు. ఆ దేవుళ్ళు, దేవతలకి మంచికి సంబంధించినటువంటి అనేక సాహిత్యం తయారు చేశారు. ఇప్పుడు నీకు బోరు కొడుతుందా? అయితే అది చదువుకోమన్నారు. అది చదివితే ఏమవుద్ది? ఆ దేవుడు చేసిన మంచి పనులు చదువుతావు. అక్కడ దేవుడు లేడు, మనిషి లేడు, నువ్వు వెళ్ళి అభిమానించడానికి. ఒకవేళ నేను అభిమానిస్తానన్న ప్రార్థనలు ఏమేమి ఉంది, నువ్వే ఎడిక్షన్ అంటించుకోవటానికి, నీకు కొత్తగా అంటించడానికి అక్కడ అసలు వ్యక్తే లేడు, నీ భావం తప్ప. అంతే, నీతో నువ్వు ఉంటావు. ఎప్పుడు నీకు దేవుడు ఎక్కడ తగలడు, దేవత ఎక్కడ తగలడు, నీతో నువ్వు ఉంటావు. నీతో నువ్వు ఉండి దైవీ గుణాలను నువ్వు అలవరుచుకుంటూ ఉంటావు. అంటే ఇక్కడ నీకు దేవుడుగా నీతో స్నేహం చేస్తుంది, దేవతగా నీతో స్నేహం చేస్తుంది. రూపధారణ కనపడుతున్న దేవుడు ప్రతిభను నువ్వు ఊహించుకున్నా నీతో కలిసి ఉంది దైవీ గుణాలు, దైవీ అలవాట్లు, ఆ దేవుడు చేసినటువంటి పనుల కథలో. అంటే మళ్ళీ అలవాట్లు, మళ్ళీ ఆ దేవుడికి సంబంధించిన గుణాలు, స్వభావం. ఇవి పదే పదే నీకేమవుద్ది? దేవుడు, దేవత అంటేనే మంచికి సంబంధించి ఉంటాయన్నీ. నీకు పదే పదే మంచి అలవాటు అవుతూ ఉంటుంది. అలా చదువుకుంటే మంచిని చదువుతావు. లేదా దేవుడిని నామం చేసుకో, ఏం తోయట్లేదు, నామం చేసుకో, నామజపం. అప్పుడేమవుతుంది? మళ్ళీ ఆ దేవుడు, ఆ దేవత, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన విశేషాలన్నీ మననం అవుతూ మనసు మంచితో ఎంగేజ్ అయ్యి ఉంటుంది, లేదా కనీసం ఖాళీగా ఉంటుంది. చెడు అలవాటు చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అలా నామ సంకీర్తనలు సామూహికంగా అందరూ కూర్చొని చేసుకునే భజనలు, నామ సంకీర్తనలు, భక్తి పాటలు అయితే మంచి అలవాటు అవుద్ది. లేదా మెదలకుండా అన్న ఉంటావు, చెడు మాత్రం ఉండదు, టైం పాస్ అయిపోద్ది, కాలక్షేపం అయిపోద్ది. ఆ గంట 2 గంటలు ఆ విధానం ఉంది. అది ఒకవేళ మంచి అలవాటు అయింది, మనసు ఏది చూసినా పట్టుకుంటుందిగా, అది ఇంకా తర్వాత కాసేపు నీ మీద ప్రభావం కూడా చూపిస్తుంది. అందుకని ఋషులు, మునులు, యోగులు ఈ మనస్తత్వ శాస్త్రాన్ని తెలుసుకొని ఆధ్యాత్మికతని తయారు చేశారు. అక్కడ పెట్టిన సాధనలన్నీ మనసు కోసమే. మనిషి మనసు ఎలా ఉంటుందని వాళ్ళకి తెలుసు. అలా
భజనలు వచ్చినాయి, నామ సంకీర్తనలు వచ్చినాయి. లేదా నువ్వు ఒంటరిగా కూర్చొని చేసుకుని, ఇప్పుడు గ్రూపులోకి వెళ్తే చెడిపోతున్నారు. మళ్ళీ చెడిపోవటం ఏంటి? భజనలు వాళ్ళు బాగా భజన చేశారు, మళ్ళీ కీర్తి ప్రతిష్టలు, వీళ్ళు బాగా పాడారు, వీళ్ళు తక్కువ పాడారు. మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ పట్టు చీరలు, పట్టు వస్త్రాలు, లేదా ఆ దేవుడికి సంబంధించిన దీక్షా వస్త్రాలు, మళ్ళీ గ్రూపులు తయారైపోతున్నాయి. ఈ గొడవ అంతా ఎందుకులే, ఇండివిజువల్గా చేసుకోవచ్చు అన్నారు మళ్ళీ. అంటే వాళ్ళ ఆసక్తులను బట్టి. నువ్వు ఒక్కడే కూర్చొని నామ సంకీర్తన చక్కగా లోపల నామ జపం అన్నారు. ఒక్కళ్ళే చేసుకుంటే జపం, గ్రూపుతో కలిసి చేస్తే సంకీర్తన, భజన. ఒకళ్ళే కూర్చొని బిగ్గరగా చదువుకోవచ్చు, నామాన్ని బిగ్గరగా అనుకో, మనసు హాయిగా ఉంటుంది. అలా నీ మనసుని ఎంగేజ్. తర్వాత బిగ్గరగా అనుకుంటున్నావు అనుకో, ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సౌండ్ వినపడతా ఉంటుంది. ఏమో వాళ్ళకి డిస్టర్బెన్సో, లేకపోతే వాళ్ళు ఇంకో దైవనామాన్ని గట్టిగా మొదలెట్టారు అనుకో, నీకు డిస్టర్బెన్స్. ఇప్పుడు చూడండి, అనేక మతాల వాళ్ళు మైకులు పెట్టి ఓదరు కొట్టేస్తుంటారు, ఊరు అల్లాడిపోతూ ఉంటుంది. ఆ మైకులకు దగ్గరగా ఉన్న ఇళ్ళకైతే పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఎంత దేవుడైనా అంత శబ్దాన్ని ఎవరు భరిస్తాడు? రోజు ఎవరు భరిస్తాడు? ఇది కూడా అంతే. అందుకని కొంతకాలం అలా అలవాటు అయినాక నామం లోపల చేసుకోమన్నారు. అంటే సౌండ్ రాకుండా చేయమన్నారు. పెదాలు కదుపుతూ సౌండ్ రాకుండా లోపల అనుకోమన్నారు. అది కూడా అయిపోయినాక అసలు కదిలేది మనసు కదా, అందుకని ఈ నోరు కదపకు, సౌండ్ వద్దు, మనసులో భావించుకుంటా ఉండు నామజపాన్ని అన్నారు. మనసులో భావించుకో. అలా అది కూడా అయిపోయినాక అసలు నామజపం కూడా చేయబాక మనసుని నిశ్చలంగా ఏ ఆలోచన లేకుండా ఉంచడానికి ట్రై చేయి, ధ్యానం చేయమన్నారు. అని ధ్యానం కుదరట్లేదండి, అయితే నీకు నచ్చిన రూపాన్ని ఊహించుకుంటూ కూర్చో ఆ దేవుణ్ణి అన్నారు. రూప ధ్యానం చేయమన్నారు. లేదు జ్యోతిని పెట్టుకో, జ్యోతి అంక చూస్తా కూర్చోమన్నారు. అలా రకరకాల ధ్యానాలు చెప్పారు. కుదరకపోతే ఇవన్నీ అయిపోయినాక అది కుదిరితే కొంచెం ఈ రూపాలు, జ్యోతులు అన్నీ చేసినాక మొత్తం అది తీసేసి ప్రశాంతంగా ఉన్నట్టుగా ఏమీ భావించుకోకుండా కూర్చోవటం అలవాటు చేసుకో అన్నారు. అంటే అసలు లోపల భావనే లేదు, అలా ధ్యానం అలవాటు చేసుకో అన్నారు. అదే పార్ట్ టైంగా చేస్తే ధ్యానం. అంటే మన జీవితానికి ప్రముఖ ప్రాముఖ్యతనిచ్చి, అంటే మన వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, కుటుంబం ఇవన్నీ చూసుకుంటూ మనం ఒక గంట, అరగంట, పావు గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, కానీ ప్రాధాన్యత కుటుంబ జీవితానికి, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలకి ఇచ్చి చేస్తే దాని పేరు ధ్యానం. కానీ ప్రాధాన్యత అసలు ధ్యానానికే ఇచ్చి కుటుంబ జీవితానికి, శరీరపరమైన జీవితానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తే దాని పేరు తపస్సు. అంతే. సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తే ఎలా బతకాలండి అంటే, ఇప్పుడు కొంత డబ్బు సంపాదించుకున్నాం, లేదా పూర్వీకులు సంపాదించిన డబ్బు ఉంది, నాకు ఆసక్తి కలిగింది, లేదు నాకు అసలు ఏమి అక్కర్లే, భిక్షాన్నంతో బతుకుతాను, ఒకటి భిక్షాన్నం. అలా చాలా మంది యోగులు, ఋషులు అలాగే ఉంటారు. మనం ఆ వైపు వెళ్ళకూడదు, అసలు కుటుంబ జీవితంలోకి వెళ్ళాలి. కుటుంబ జీవితంలో పూర్వీకులు సంపాదించి ఇచ్చిన డబ్బు ఉంది, నేను ఎక్కువ కష్టపడక్కర్లా, కొంచెం కష్టపడితే సరిపోద్ది అన్నప్పుడు ఎక్కువ సమయం మిగిల్చుకొని ప్రిఫరెన్స్ మొత్తం నేను లోపల స్థిరంగా ఉండటానికి ట్రై చేస్తే, ఏ సాధనలు చేసినా తపస్సే మంచిగా ఉండటానికి, కానీ మొట్టమొదటి నుంచి చివరి వరకు. అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితాన్ని గడపటానికి ప్రాముఖ్యత ఎక్కువైనప్పుడే తపస్సు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, కుటుంబ జీవితం బ్రతకడానికి తక్కువ పెట్టాను. ఎక్కువ వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, కుటుంబ జీవితానికి పెట్టి తక్కువ ఆధ్యాత్మిక జీవితానికి ఏ సాధనకి చేసినా అది ధ్యానము. తపస్సు అంటే మెయిన్ ఇది అవుతుంది, ఆధ్యాత్మికత మెయిన్ అవుతుంది. అంతే, అంతకుమించి అందులో తేడా ఏం లేదు. ఋషులు, ముందు యోగులు తపస్సు చేశారు. అది ఏంటి తపస్సు? వాళ్ళకి భార్యలు లేరా, భర్తలు లేరా, పిల్లలు లేరా, జీవితం లేదు, అన్నీ ఉన్నాయి. చక్కగా భార్యతో గడిపారు, కాపురం చేశారు, పిల్లల్ని కన్నారు, అని పెంచుకున్నారు. మిగిలిన సమయం వృత్తి, వ్యాపార, ఉద్యోగాలకు విపరీతమైనటువంటి అలవాట్లు ఏం పెట్టుకోలేదు. ప్లస్ ఆ కాలంలో అసలు ఇన్ని లేవు కూడా. చక్కగా అక్కడ అడవుల్లో దొరికేటువంటి ఏం దొరుకుతాయో, ఇప్పుడు జంతువులు ఎలా చక్కగా పక్షులు, పశువులు ఇవన్నీ ఎలా బతుకుతున్నాయి? అవన్నీ వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు చేస్తున్నాయి, దొరికేవాడితో బతుకుతున్నాయి. అలా దొరికేటువంటి పళ్ళు, ఫలాలు తెచ్చుకున్నారు, కొన్ని కావాలంటే పండించుకున్నారు దగ్గరలో. లేదా కొంతమంది రాజులు, జమీందారులు వాళ్ళు వీళ్ళకి సహాయాలు చేశారు. ఆ కాలంలో, రాజుల కాలంలో రాజులందరూ
మహర్షులకి మొత్తం అన్ని సమకూర్చి పెట్టేవాళ్ళు. అలా తర్వాత జమీందారీ వ్యవస్థల్లో కూడా సహాయాలు వచ్చినాయి. ఇప్పుడు మనుషులే అందరికీ డొనేషన్లు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు కూడా ఒక మతం కానీ, ఒక గురువు కానీ, ఒక మత ప్రార్థనాలయం కానీ, దైవీ విధానాలు ఏవి నిలబడాలన్నా ఖచ్చితంగా మనుషులు డబ్బులు ఇవ్వాలి. ఆ మనుషులు ఎవరు? కుటుంబలే, గృహస్థులు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ డొనేషన్లు ఇస్తారు, దక్షిణలు ఇస్తారు. వాటి మీదే బతుకుతాయి. వీళ్ళందరూ డబ్బులు ఇవ్వడం ఆపేస్తే మతం ఆగిపోద్ది. అసలు దేవుడు ఉండడం, దేవుడు అనే ప్రస్తావనే రాదు. మళ్ళీ ఆ దేవ మార్గాల్లో వెళ్ళే వాళ్ళందరూ మళ్ళీ మామూలుగా ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎత్తుక్కొని వాళ్ళు కూడా కొత్త పనులకు వెళ్ళిపోవాలి, ఏదో పని చేసుకోవాలి, మనుషులు డబ్బులు ఇవ్వటం మానేస్తే. అంటే అసలు దేవుడు కానీ, మతం కానీ, మతకానికి సంబంధించిన విధానాలు కానీ మనుషులు డబ్బులు ఇవ్వటం వల్ల ప్రపంచంలో నిలబడి ఉన్నాయి, లేకపోతే ఉండవు. ఇప్పుడు ఋషులు, మునులు, యోగులు అలా జీవితం గడిపారు. వీలున్నంత తక్కువలో అవసరాలు తక్కువ పెట్టుకున్నప్పుడు అన్నీ తగ్గిపోతాయి. అప్పుడు తపస్సు అయింది వాళ్ళ జీవితం. దానికి అనేక విధానాలు చెప్పుకున్నాం. అప్పుడున్న రాజులు సహకరించారు, జమీందారులు సహకరించారు, ప్రజలు సహకరించారు. ప్రజలు కూడా తృణమో పణమో తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు, మంచి విషయాలు వింటారు, తెలుసుకుంటారు. అలా వాళ్ళు జీవితాన్ని గడుపుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే గడుపుతున్నారు. దేవుడి పేరు మీద గడిపే వాళ్ళు అందరూ ఇప్పుడు కూడా అంతే. కానీ ఇప్పుడు వాళ్ళు ఋషులు, మునులు, యోగులు కాదు. ఎందుకు కాదంటే ఇప్పుడు వ్యవస్థలో సౌకర్యాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు డబ్బు అధికంగా ఎవరి దగ్గర ఉంది అంటే మహాత్ములు, గురువులని ఆధ్యాత్మిక మార్గాలలో ఉన్న వాళ్ళ దగ్గరే విపరీతమైన డబ్బు ఉంది. ఎందుకంటే కష్టపడకుండా ఉచితంగా వచ్చే డబ్బు. వేల ఎకరాల్లో ఆశ్రమాలు కడుతున్నారు, 100 ఎకరాల్లో. ఒక సామాన్యుడికి తినడానికి తిండి లేకపోతే ఒక గురువు 500 ఎకరం, 1000 ఎకరం, 1000 ఎకరాలు, కోటాను కోట్ల సంపదలో ఒక ఆశ్రమం కాదు, 100,000 ఆశ్రమాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కట్టుకుంటున్నారు. ఎవరికి ఎంత సాగితే అంత. ఎందుకని ఉచిత ధనం. ఆ ధనాకర్షణ, జనాకర్షణ పథకాలు పెడితే చాలు. అవే మాయలు, మహిమలు, అద్భుతాలు. వాటి జోలికి వెళ్ళబాకండి. అనవసరంగా వలల్లో చిక్కుకుపోతారు. ఇక ఎప్పటికే మీరు ఆ వలలోంచి బయటికి రారు. ఆ మత వలలో పడబాకండి. మతం అనేది ఊరిని పుట్టుకతో వచ్చింది అంతే తప్ప దాన్ని అలంకరించుకొని తిరగబాకండి. ఏంటి దానివలన ఉపయోగం? మనుషులందరూ ఒకటే. మనుషుల్ని విడదీసే మతం మనకెందుకండి? మనుషుల్ని కలిపేటువంటి మానవత్వం కావాలి. కానీ ఆలోచించుకోండి. లేదా మీకు మత పిచ్చి ఉంటే నేను చేయగలిగింది లేదు. అలాగే ఒక దేవుడి వల్ల పడబాకండి. దేవుణ్ణి గౌరవించండి, దేవుడి నుంచి జ్ఞానాన్ని పొందండి, మతం నుంచి జ్ఞానాన్ని పొందండి, గురువు నుంచి జ్ఞానాన్ని పొందండి. ప్రపంచంలో ఎంతమంది వస్తుంటే అంతమంది రావటం మనకు ఉపయోగమే. ఇంతకుముందు అనేక శీర్షికల్లో చెప్పాను. ఇప్పుడు ఎన్ని షాపులు పెడితే ఒకే వస్తువు 100 షాపులు పెట్టారనుకోండి, మనకు నచ్చింది ఎత్తుక్కోవచ్చు, నాణ్యతది ఎత్తుక్కోవచ్చు, రేట్లు తగ్గిపోతాయి. ప్రపంచంలో ఎన్ని వ్యాపార షాపులు పెరుగుతుంటే మనకు అంత సౌకర్యాలు పెరుగుతున్నాయి వస్తువులు కొనుక్కోవటానికి. మనకి ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఎక్కడికో పరుగులు తీయకుండా. ఇంకా వీళ్ళ ఈ షాపుల వాళ్ళ మధ్య పోటీ పెరగటం వల్ల వస్తు ధర తగ్గుద్ది. అన్నీ మనకు సౌకర్యవంతంగా అందుతాయి. ఎన్ని షాపులు ఎక్కువ పెడితే అంత మంచిది, ఎంత ఉత్పత్తి ఎక్కువ అవుతుంటే అంత మంచిది. ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చి ఎంతమంది ఎక్కువ పండించి ఎక్కువ షాపులు పెట్టి ఎక్కువ అమ్ముతుంటే మనకు అంత మంచిది. ఎందుకంటే మనకు అందుబాటులోకి వచ్చేస్తుంది, బాగా దగ్గరికి వచ్చేస్తుంది, తక్కువ ధరలో వచ్చేస్తుంది, ఎక్కువ నాణ్యతగా వస్తుంది, మన ఇంటి పక్కకే వచ్చేస్తుంది, ఎక్కడికో వెళ్ళి కూడా తెచ్చుకోక్కర్లేదు. అలాగే ఇక్కడ ఎంతమంది గురువులు పెరిగితే పెరగనే ఉండాలి. మోసగాళ్ళు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు మనకెందుకు? అది ఎటువంటి వాళ్ళైనా ఎంతమంది గురువులు పెరిగినా, ఎంతమంది దేవుళ్ళు పెరిగినా, ఎంతమంది ఎన్ని మతాలు పెరిగినా, ఎన్ని సమూహాలు పెరిగినా పెరగనివ్వండి. మీరు దేంట్లో దూరిపోబాకండి, దేనికి అంటుకోకండి. అన్నింటిలోంచి జ్ఞానాన్ని పొందండి. ఇప్పుడు 100 షాపులు పెట్టారు ఒకే వస్తువు, వేల లక్షల కోట్ల షాపులు ఉన్నాయి. మనకు నచ్చినవి కొనుక్కుంటాం, ఇంటికి వచ్చేస్తాం, షాపులో పడుకోం, షాపును అంటుకోంగా. మనకేం పని? షాపును అంటించుకోంగా. మతం కూడా అంతే, దేవుడు కూడా అంతే, గురువు కూడా అంతే, జ్ఞానం కూడా అంతే, గ్రంథం కూడా అంతే. ఒకదానికి అంటుకుపోయావంటే మిగిలిన జ్ఞానం నాకు వద్దు అంటున్నావన్న మూర్ఖుడివి నువ్వు, మూర్ఖురాలు నువ్వు. నేను మిమ్మల్ని అంటున్నాను అనుకోబాకండి, నా మూర్ఖత్వమే, అది మూర్ఖత్వం అంతే. అన్ని చోట్ల జ్ఞానాన్ని తీసుకో, అన్నింటిలో మంచిని తీసుకో. నాకు ఈ మంచి చాలు, మిగిలిన మంచిని నేను తీసుకోనని ఎవడన్నా అంటాడా? మంచి ఎక్కడున్నా తీసుకో, చెడు ఎక్కడున్నా వదిలే. నీలో చెడిపోయేంత వరకు మంచి తీసుకుంటానే ఉండు. ఎవరి దగ్గర నుంచి ఎంత మంచి దొరికితే అంత తీసుకో, ఎంత జ్ఞానం దొరికితే అంత తీసుకో. అందరూ తీసుకోమనే కదా వచ్చారు.
తీసుకో, కానీ దానికి అతుక్కోకు. ఎందుకని ఒకదానికి అతుక్కుపోయావంటే రెండో దాన్ని తీసుకోవడం కుదరదు, జ్ఞానం మంచి తీసుకోవడం కుదరదు. అందుకని ఇవన్నీ నిన్ను నువ్వు సంస్కరించుకోవటానికి. అందుకని ఎంతమంది వస్తే అంత మంచిది. అది దొంగలైనా దొరలైనా నువ్వు మంచి తీసుకొని ఇంటికి వచ్చేస్తే, నువ్వు జ్ఞానం తీసుకొని ఇంటికి వచ్చేస్తే నిన్ను మోసం చేయడం కుదరదు. ఎందుకని దొంగ అయినా ఎదుటివాడికి ఆధ్యాత్మిక మార్గంలో దైవీ మార్గంలో దొంగలు వచ్చినా చెప్పేటప్పుడు మంచిగా చెప్పాలి. దొంగతనాలు ఎలా చేయాలో, మోసాలు ఎలా చేయాలో, కుట్రలు ఎలా చేయాలో చెబితే వాళ్ళని ఎవరు అనుసరిస్తారు? వాళ్ళని గురువులని నమ్మరుగా. అందుకని దొంగ గురువులైనా దొంగ మాతాజీలైనా చెప్పేటప్పుడు మంచిగా చెప్పాలి. కాబట్టి ఆ చెప్పిన మంచి తీసుకోవచ్చు. వాళ్ళు నీకు వాళ్ళు దొంగలైతే నీకెందుకు, వాళ్ళు దొరలైతే నీకెందుకు, వాళ్ళు నిజమైన వాళ్ళు నిజాయితీ పరులు అయితే నీకెందుకు, అబద్ధమైన వాళ్ళు అయితే నీకెందుకు. నీకు కావాల్సింది మంచి జ్ఞానం, అది తీసుకొని వచ్చేసి ఎవరిని అంటుకోబాగా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎందుకని నీకు ఏది కావాలో అది తెచ్చుకున్నావు, అది వాస్తవం. దానికి అంటుకుపోవటం అవాస్తవం. సినిమా చూసి యాక్టర్కి సినిమా ఫ్యాన్స్ అయిపోవటం, చదువు మానేసి సినిమాలకు వెళ్ళటం, ఉద్యోగాలు సెలవులు పెట్టి సినిమాలకు వెళ్ళిపోవటం, ఫస్ట్ డే షో చూడాలనుకోవటం, ఇదంతా ఏంటి? మనసుకు పట్టినటువంటి మకిలి. మనసులో అలా లేకపోతే వ్యాకులత పాలైపోతుంది. ఆ ఎల్లుండి ఉంటుంది ఆ సినిమా, సెలవు వచ్చిన రోజు అక్కడే ఉంటుంది అది. ఇప్పుడు అన్నీ అసలు మన ఇంటికే వచ్చేస్తున్నాయి, అన్ని రకాల యాప్స్ వచ్చేసినాయి, అన్ని రకాలు మన ఇంట్లో టీవీలో చూసుకోవచ్చు. సినిమా రిలీజ్ అయినా ఒక 10 రోజులు 15 రోజులు ఆగగలిగితే మన ఇంటి సినిమా మన ఇంటి దాంట్లో టీవీలోకి వచ్చేస్తుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నీ మన ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. కానీ ఆగలేనితనం కదా అది. దాన్ని నేను తప్పంట్లో మీరు ఎంజాయ్ చేయండి, చేస్తే కానీ అసలు మనసు లక్షణం చెబుతుంది. అదే ఆగలేనితనం ఇక్కడికి వచ్చేసింది. ఏంటి, ఒకళ్ళకి ఫ్యాన్స్ అయిపోయినట్టు ఈ మతానికి ఫ్యాన్ అయిపోయావు నువ్వు, ఈ గురువుకి ఫ్యాన్ అయిపోయావు నువ్వు, ఈ దేవుడికి ఫ్యాన్ అయిపోయావు నువ్వు. ఫ్యాన్ అయితే పర్వాలా, మళ్ళీ వెళ్ళి పక్కోళ్ళు కాదంటున్నావు. ఫ్యాన్స్ అందరూ కొట్టుకుంటూ ఉంటారు. నువ్వు ఎవరికి అభిమానం అవ్వకు, నీకు నువ్వు అభిమానం అవ్వు. ఎందుకని? నువ్వు నీ మతం కోసం పుట్ల, నీ దేవుడి కోసం పుట్ల, నీ గురువు కోసం పుట్ల, ఆ జ్ఞాన గ్రంథం కోసం పుట్ల. నీ జీవితం నువ్వు జీవించడానికి పుట్టావు. ఆ జీవితం నువ్వు జీవించేది అంటే నీకు జీవితం ఎప్పటి వరకు ఉంటుందండి? మరణం వరకే. మోక్షము, ఆత్మజ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము, జీవన్ముక్తి, ఈ పదాలన్నీ కూడా నీ ప్రాణశక్తిని నువ్వు తెలుసుకోవటానికి, నీ సంపూర్ణత్వాన్ని నువ్వు తెలుసుకోవటానికి ఉపయోగించబడేటువంటి పదాలే తప్ప అసలు ఏ ఎరుకైనా నువ్వు పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు నీ శరీరం ఉన్నప్పుడే. నువ్వు శరీరం లేనప్పుడు అసలు ఏదీ లేదు, ఇంకా దానికి ఇంపార్టెన్సే లేదు. లేదు అనే దాంట్లోకి వెళ్ళిపోయింది అది, ఇక మాట్లాడుకోవడానికి లేదు. అక్కడ మోక్షము లేదు, ప్రాణశక్తి లేదు, ఆత్మసాక్షాత్కారం లేదు, దేవుడు లేదు, మతం లేదు, గురువు లేదు, అసలు ఏమీ లేదు. లేదని చోట ఏముంటుంది ఇంకా? అందుకని ఉన్నది అంటే ఏంటి? ఇప్పుడు ఉన్నది నీ శరీరం, నీ శరీరపర జీవితం, నీ మనోపర జీవితం. ఎలాగే జీవించాలి అది. ఈ రెండింటికి సహాయంగా ప్రాణశక్తి ఉందో అది కూడా తెలుసుకోమని చెబుతున్నారు అంతే, అంతకు మించి ఏం లేదు. అది కూడా ఎలా తెలుసుకోగలవు? ఈ శరీరం ఉంటేనే. ఈ శరీరం లేకపోతే తెలుసుకోవటం కుదరదు, ఈ మనసు లేకపోతే తెలుసుకోవటం కుదరదు. కాబట్టి నువ్వు ఎవరికో మతానికి అభిమానం ఇవ్వటం, లేదా గురువుకి అభిమానం ఇవ్వటం, దేవుడికి అభిమానం ఇవ్వటం, దేవతకి అభిమానం ఇవ్వటం, ఇదంతా నీకు అవసరమా? నీకు నువ్వు అభిమానం అవ్వు, వాళ్ళ నుంచి అన్ని పొందు. ఇప్పుడు దేవుడికి దేవతకి మనం ఇచ్చేది ఏమి లేదు. మనం నైవేద్యం పెట్టినా, మనం కొబ్బరికాయ కొట్టినా, దక్షిణ వేసినా దేవుళ్ళు ఏం తినరు. దేవుడికి పెట్టి మనమే తినేస్తాం. లేదా ఈ ప్రార్థనాలయాల్లో అయితే అవి నిర్వహించే వాళ్ళు తీసుకొని అవి నిర్వహిస్తూ ఉంటారు. అంతే తప్ప అక్కడ దేవుడు దేవత నీకు ఎప్పుడు ఇవ్వటమే. దేవుడు దేవత అనే స్థానమే ఏంటంటే అసలు అవసరం లేని స్థానం, ఇచ్చే స్థానం అంతే. వాళ్ళు అనుగ్రహాన్ని ఇస్తారు. నువ్వు అనుగ్రహాన్ని తెచ్చుకో, జ్ఞాన రూపంలో తెచ్చుకో, మంచి రూపంలో తెచ్చుకో. నీ అభిమానిగా నువ్వు ఉండు. నిన్ను నువ్వు చెడు బాగొట్టుకొని మంచిగా మార్చుకో. నువ్వెప్పుడు నీకు అభిమానిగా ఉండాలి. ఎందుకని జీవితం నీది, పుట్టింది నువ్వు, బతికేది నువ్వు, వినేది నువ్వు, తినేది నువ్వు, అనుభవించేది నువ్వు. సుఖం నీకు, దుఃఖం నీకు, మరణం నీకు. నీకు నువ్వు అభిమానిగా ఉంటే నిన్ను నువ్వు ఎలా జీవిస్తున్నావో నీకు తెలుస్తుంది. నిన్ను నువ్వు సరి చేసుకొని ఒక అభిమాని ఎంత మంచిగా తనను తాను ఉంచుకోవాలో అలా ఉంచుకుంటాడు. అభిమానం అది. అభిమానం వేరే వాళ్ళకు పెట్టావనుకో నీ ఇంపార్టెన్స్ తగ్గిపోయి పోతూ ఉంటావు. మతం మీద అభిమానం ఉందనుకో, ఆ మతం కోసం మత ప్రచారాలకు వెళ్ళిపోతావు. ఇంక నీవు మార్పు ఉండదు, నీ గురించి నీకేం ఉండదు, నీలో గుణమార్పు ఉండదు.
దైవం మీద పెట్టుకున్నావు అనుకో ఆ దైవ ప్రచారాలకు వెళ్ళిపోతావు. గురువు మీద పెట్టుకున్నావు అనుకో ఆ గురువు కనుక తిరగటానికి వెళ్ళిపోతావు. జ్ఞాన గ్రంథం పెట్టుకున్నావు అనుకో ఆ జ్ఞాన గ్రంథాలు ఎవరో ఆ సంస్థల్లో అమ్మమని చెబుతారో అవి అమ్ముకుంటూ తిరుగుతూ ఉంటావు. అందరూ చదవండి దేశం మీద పడిపోతావు. నీ ఇంపార్టెన్స్ ఉండదు. ఇప్పుడు అలా తిరుగుతున్నారు చూడండి, వాళ్ళకి ఇంపార్టెన్సే లేదు. వాళ్ళు ఆ గ్రంథం ఇంపార్టెన్స్ పెంచుతూ ఉంటారు, రోడ్లు అమ్ముతూ ఉంటారు. వాళ్ళ మతం ఇంపార్టెన్స్ పెంచుతారు, ప్రచారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ దేవుడు ఇంపార్టెన్స్ పెంచుతారు, దైవ ప్రచారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ గురువు ఇంపార్టెన్స్ పెంచుతూ ఉంటారు, ఆ గురువు వెనక తిరుగుతూ ఆ గురువుకి జయజయలు కొడుతూ ఆ గురువు ప్రచారాలు చేస్తూ ఉంటారు. నువ్వేమైపోయావు? నువ్వు మతాన్ని బతికిచ్చావు, దేవుణ్ణి బతికిచ్చావు, దేవతను బతికిచ్చావు, జ్ఞాన గ్రంథాలను బతికిచ్చావు, గురువులు మహాత్ములు మాతాజీలను బతికిచ్చావు. నువ్వు మామూలుగా చచ్చిపోయావు, పుట్టి పెరిగి చచ్చిపోయావు. మరి నీ సంగతి ఏంటి? అందుకని వీళ్ళందరూ వచ్చింది ఎందుకో తెలుసా? ఇప్పుడు మతానికి నువ్వేమి ఇవ్వక్కర్లా, మతం ఆల్రెడీ నీకంటే చాలా వ్యాప్తిలో ఉంది. నువ్వు మతానికి ఏం చేస్తావు? నా బొందా మతం అసలు ఉందా? భావనేగా. పోనీ మతపు దేవుడు, దేవుడు అంటేనే దేవత అంటేనే నీ అవసరత లేని స్థితి యావత్ సృష్టికి వాళ్లే ఇస్తారు, నువ్వు ఇచ్చేదేమి ఉండదు అక్కడ. అది ఆ స్థితే అది. పోనీ దేవుడు కాదు, గురువు. గురువు అంటే ఆ దేవుణ్ణి పెట్టుకుని ఆ మతాన్ని ప్రచారం చేస్తున్నాడు. ఏం చేస్తావు ఇప్పుడు? ఆ గురువానికి తిరిగి ప్రచారాలు చేస్తావా? ఏంటి దానివల్ల ఉపయోగం నీకు? నువ్వు ఆలోచించుకోసారి పడుకొని. నిన్ను మోసం చేస్తున్నారు ఆ గురువులు మాతాజీలు సంస్థలు పెట్టి. ఇలా ప్రచారాలు చేస్తే మోక్షం వస్తుందని మోసం చేస్తున్నారు. ఇలా ప్రచారాలు చేసే వాళ్ళందరూ మీరు చూడండి, ఎవరైనా సరే వాళ్ళు ఇతర దేవుళ్లను నిందిస్తున్నారు, ఇతర మతాలను నిందిస్తున్నారు. ఇతర మతాలను నిందించడం అంటే ఇతర మతాల్లో ఉన్న మనుషుల్ని, ఇతర దేవుళ్లను నిందించడం అంటే ఇతర దేవుళ్ళని అనుసరించే మనుషుల్ని. అంటే మొత్తంగా వాళ్ళు ఇతర మనుషుల్ని నిందిస్తున్నారు. అలాంటి కార్యంలో నువ్వు ఉండొచ్చు? అసలు ఉండొచ్చా? అంటే నువ్వే ఆలోచించుకోవాలి. అది జ్ఞాన గ్రంథం. ఈ జ్ఞాన గ్రంథం అయినా అంతే, ఇతర గ్రంథాలు కాదంటున్నావు, ఈ గ్రంథం రైట్ అంటున్నావు. అంటే మళ్ళీ గ్రంథాన్ని విమర్శించారు అంటే ఇతర మనుషుల్నే, ఆ గ్రంథాన్ని అనుసరించే మనుషులందరినీ తిడుతున్నారు. ఇదేంటండి? మనుషులు తిట్టుకోవటం ఏంటండి? మతం పేరు మీద, దేవుడి పేరు మీద, గురువు పేరు మీద, జ్ఞానం పేరు మీద. కలయిక కదా జ్ఞానం అంటే. ఓ కుటుంబం అన్నా కలయికే, ఓ దేశం అన్నా కలయికే, ఓ ప్రపంచం అన్నా కలయికే, విడిపోవటం కాదు కదా. ఆ కలయికను పెంచే జ్ఞానాన్ని తెచ్చుకో, మంచిని తెచ్చుకో, చాలు. నువ్వు దాన్ని బట్టుకు ఎలాడితే నువ్వు నాశనం అయిపోతావు, విభేదాలు వస్తాయి. నువ్వు మతాన్ని పట్టుకెళ్ళాడినా, గ్రంథాన్ని పట్టుకెళ్ళాడినా, గురువుని పట్టుకెళ్ళాడినా, దేవుణ్ణి పట్టుకెళ్ళాడినా విభేదాలు సృష్టిస్తావు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరినీ గౌరవించి, వాళ్ళందరినీ ఆరాధించి, అర్చించి, వాళ్ళ కాళ్ళ మీద పడి జ్ఞానాన్ని తెచ్చుకో, మంచి తెచ్చుకో. వాళ్ళకి అంటుకోబాక, అందరి దగ్గరికి వెళ్ళు, అందరిలోంచి మంచిని తెచ్చుకో, అందరిలోంచి మంచిని, ధర్మాన్ని తెచ్చుకో, జ్ఞానాన్ని తెచ్చుకో. అంతే, నీ జీవితంలో వాడుకో. ఎందుకని? నువ్వు నిన్ను పట్టుకో, నీకు అంటుకుపో బాగా. నువ్వు నీకే బాగా అంటుకుపో, నువ్వు నీకే బాగా అభిమానవు. నిన్ను నువ్వు సరి చేసుకో, చెడు బాగొట్టుకొని మంచిని పెంచుకోవటం అంటే. అలా జీవితం సాగించాలి. అయితే ఇప్పుడు ప్రశ్న, మనసులో లోటు గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ ఆధ్యాత్మిక మార్గాలన్నీ ఆ లోటు పూరించుకోవడానికి వచ్చినాయి చెప్పడానికి మళ్ళీ దేవుడి వైపు వెళ్ళాం. ఋషులు మునులు మహాత్ములు ఏర్పరిచిన విధానం అంతేదే. నిష్కామ కర్మ అంటే ఏంటంటే నేను ఆశించను, పని చేస్తాను. అది సైకాలజీ. ఆశించకుండా పనిచేసే మనసుకు లోటు ఉండదు. ఇప్పుడు మనసుకి టైంపాస్ అండి. పొద్దున లేచాం, రాత్రి పడుకునే వరకు ముందు అసలు కాలం గడవాలి, మెలకువలో కాలం గడవాలి. నిద్రపోయినప్పుడు కాలం అదే గడిచిపోద్దిగా, కాల ప్రవాహంతో మనకు సంబంధం లేదుగా. మెలకువలో కాలం గడవాలి. మెలకువలో కాలం గడవాలంటే శరీరానికి అవసరాలు ఉన్నాయి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఆ ఏర్పాట్లు చూసుకో. ఆకలి కావాలి, ఏర్పాట్లు చూసుకో. శారీరక కోరికలు ఒక ఏర్పాటు చేసుకో, కుటుంబం ఏర్పాటు చేసుకో. అలా నీకేదో శారీరక అవసరాలు ఎంత అవసరం అని తీర్చుకో. శారీరక కోరికలు, ఇంట్లో జీవిత భాగస్వామి ఉన్నారు, ఒక మలమూత్ర విసర్జనలకు ఏర్పాట్లు ఇల్లు పెట్టుకున్నాం, పిల్లలు ఉన్నారు, ఏదో ఎంత తిండి తిన్నాం, అందరికీ తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, అయిపోయింది. ఇంకా ఇది పెంచుకుంటూ వెళ్తాను. 4 జతలు 40, 40 జతలు 400 అని అన్ని వస్తువులు పెంచుకుంటూ వెళ్ళిపోతాను, నాకు తృప్తి లేదు అంటే అది అనవసర కార్యము. అది మనసుకు తెలియాలి.
ఆ ఋషులు మునులు యోగులు ఏం చేశారంటే అవసర కార్యాలు చేశారు. అన్నం తప్పదు, అన్నం తిన్నారు. శారీరక కోరిక కలుగుతుంది, ఎందుకు దాన్ని బలవంతంగా అణచటం కంటే తీర్చుకోవటం చాలా సుఖం. బలవంతంగా అణిచే బతికున్నంతకాలం అణచాలి. అణుస్తున్న కొద్దీ అదేంటో 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 అని వెంపర్లాడిపోద్ది మనసు. అందుకని అసలు అదేంటో దానికి చూపించేసి ఒక జీవిత భాగస్వామ్యం తెచ్చుకొని చక్కగా పిల్లల్ని కానీ, మళ్ళీ వాళ్ళందరూ పిల్లలకి అన్నారు నాకు పిల్లలు లేరు ఎందుకు, అది కూడా పెంచుకొని నాకు కుటుంబం ఉందనుకొని చక్కగా అవసరార్థం ఎంతో అంత చేసుకొని మిగిలిన సమయం అంతా మనసు మరి మిగిలిన సమయం అంతా ఖాళీనేగా మొత్తం నిద్రపోవడానికి నిద్ర రాదు దానికి. శరీరం నిద్రపోలేదు, మనసు నిద్రపోలేదు. అందుకని మిగిలిన సమయం అంతా మనసును ఆపే పనులు చేశారు, లేదా సృష్టి సత్యాన్ని తెలుసుకునే పని చేశారు, లేదా తమ ప్రాణశక్తిని తెలుసుకునే పని చేశారు. ఇలా తమ ప్రాణశక్తిని తెలుసుకోవాలన్నా, సృష్టి శక్తిని తెలుసుకోవాలన్నా, అసలు మొత్తం విశ్వమూలం తెలుసుకోవాలన్నా ముందు మనసుని ఆపగలగాలి. అలా ఆపటానికి ఈ సంకీర్తనలు భజనలు ఇవన్నీ వచ్చినాయి. దాంట్లో మనకు చెప్పారు, అనేక విషయాలు అందించారు. ఆ అందించిన వాటిల్లో అద్భుతమైనటువంటి మందు మనసుకి ఏంటంటే నిష్కామ కర్మయోగము. నువ్వు ఏ పనైనా చేయి, ముందు అసలు పని చేసేటప్పుడు మీరు ఆలోచించండి. బతికున్నాం కాబట్టి పని చేస్తున్నామండి, పుట్టాం కాబట్టి చచ్చినట్టు బతుకుతున్నామండి. ఇదే విషాదంలో ఏదో వైరాగ్యంలో చదువుతుంది కాదు, సత్యం. అసలు పుట్టు ఉండకపోతే చేయటానికి ఏముంటుంది, బతుకు ఎక్కడుంది, జీవితం ఎక్కడుంది? పుట్టాం కాబట్టి ఏదో తల్లిదండ్రులు పెంచారు, వాళ్ళు పెంచిన విధానంలో ఏదో చదివించారు, చదువుకున్నాం. అవన్నీ ప్రపంచంలో ఏదో ఉందో ఆ రూల్ అది ఫాలో అయ్యాం, అక్కడ జరుగుతున్న దాన్ని, ఆ రూల్స్ని. ఏదో పెళ్లి చేసుకున్నాం, ఏదో కుటుంబాల్లోకి వచ్చాం, ఇదంతా వ్యవస్థలో నడుస్తున్న విధానాన్ని ఫాలో అయ్యాం అంతే. అసలంటూ ఎందుకు వచ్చామో తెలియదు, వచ్చేసాం. వచ్చినాక చచ్చే వరకు కాలక్షేపం చేయాలి. ఆ కాలక్షేపంలో శరీరానికి అవసరాలు ఉన్నాయి, అందుకని కనీస అవసరాలు తీర్చుకో. ఇప్పుడు మరి మనసు అసలు ఆగదు, అలానే 24 hours నిద్ర రాదు. ఇప్పుడు ఏం చేయాలి? అందుకని సైకలాజికల్గా నువ్వు దెబ్బతినకుండా, భావోద్వేగ పరంగా దెబ్బతినకుండా చక్కగా మనసును అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాక ఏం చేయాలి? నిష్కామ కర్మయోగము దానికి గొప్ప మందు. ఏదో ఒక పని చేస్తానే ఉండు, ఏదో పని చేయి. ఇప్పుడు సినిమాకి వెళ్తావా వెళ్ళు, కానీ అభిమానం పెంచుకోబాక. నువ్వు ఒక హీరోకు హీరోయిన్కు అభిమానం అవ్వబాక. వాళ్ళ కోసం మళ్ళీ పరుగులు పెట్టబాక. ఈ హీరో గొప్పడు, ఆ హీరో గొప్పదని వచ్చి గాసిప్స్ చెప్పబాక. ఆ సినిమా బాగుంది బాగోలేదని ప్రచారాలు మొదలు పెట్టబాక. టైంపాస్కి వెళ్ళు, టైంపాస్ చేసుకొచ్చే అంతే. పార్క్కి వెళ్ళి కాసేపు అలా తిరిగి కూర్చొని చూసి వచ్చావు అంతే, అంతే చేయి. ఏదో బుక్ చదువుకున్నావు చదువుకో, దాన్ని ప్రచారాలు మొదలెట్టబాక. మళ్ళీ నువ్వు ఏది చేసినా ఏది చూసినా జస్ట్ టైంపాస్ అని నీకే తెలుసుగా. టైంపాస్ని సత్యంలాగా ఎందుకు ప్రచారం చేస్తున్నావు? అసలు దేవుణ్ణే ప్రచారం చేయొద్దు, మతాన్నే ప్రచారం చేయొద్దు అంటే ఇవన్నీ ఏంటి? అది కూడా ప్రచారం చేయకూడదు. దాంట్లో సారాన్ని నువ్వు గ్రహించడం కోసం, ప్రచారం చేయడం కోసం కాదు అది. దేవుణ్ణి ప్రచారం చేసేంత గొప్పడు నువ్వు. అసలు దేవుడు అంటేనే మొత్తం సృష్టికి సంబంధించిన శక్తి. దేవత అంటేనే మొత్తం సృష్టికి సంబంధించిన శక్తి. వాళ్ళ మీద కదా ఒక మతమో మార్గమో మనుషులు ఏర్పాటు చేసుకుంది. అది మొత్తం సృష్టికి సంబంధించింది. నువ్వు దాన్ని ప్రచారం చేయటం, నువ్వెంత ధూళి కణం. నిన్ను నువ్వు ఆ దైవత్వాన్ని తెలుసుకొని ఆ మంచి మార్గంలో నడుపుకుంటే చాలు. ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ మంచి మార్గంలో నడుపుకుంటే చాలు. అలా ఏదో ఒకటి చేసుకోండి ఎంటర్టైన్మెంట్కి. లేదు సరదాగా మీ ఫ్రెండ్స్తో ఎవరితో మాట్లాడతారా, గుర్తుపెట్టుకోండి ఇది ఎంటర్టైన్మెంట్, నాకు తోచట్లేదు, ఊరిని మాట్లాడుతున్నాను తప్ప అవేమి అంటించుకోకూడదు. ఇప్పుడు ఫ్రెండ్ కలిసి వెళ్ళి సిగరెట్ తాగి టీ తాగి, లేదా నిదానంగా మందు అలవాటు చేసుకొని, నిదానంగా తప్పులు అలవాటు చేసుకొని, దానివల్ల ఉపయోగం ఉంది. టైంపాస్కి ఇప్పుడు నువ్వు వ్యసనపరుడు అయిపోతున్నావు. అందుకని మంచి వ్యసనాలు అలవాటు చేసుకో. అదే నిష్కామ కర్మయోగము. జీవితం మొత్తంలో ఆశించకుండా పని చేయి. ఎందుకని పని ఏదో ఒకటి చేయకపోతే కాలక్షేపం అవుదండి. అసలు కోరికలు తీసి పక్కన పెట్టండి అన్నమాట. దేవుడు ఎరుగు. చచ్చే వరకు చచ్చినట్టు బతకాలి. రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కూడా టైంపాస్ అవ్వక చచ్చిపోతుంటారు. అది అడుక్కొని టైంపాస్ అవ్వక ఎలిమెంట్ ఒక బీడీ తెచ్చుకుంటాడు, సిగరెట్ తెచ్చుకుంటాడు. అడుక్కునేవాడు బీడీ సిగరెట్ చుట్టా మందు ఎందుకండి? ఏ తొయిలో అది ఒక అలవాటు చేసుకున్నాడు. ఎందుకంటే అడుక్కుంటే డబ్బులు వేసేస్తున్నారు. మరి మిగిలిన జీవితం అంతా ఏం చేయాలి? ఇప్పుడు నిద్ర రాదు, అయ్యే కొత్త అలవాట్లు చేసుకుంటున్నాయి ఏదో ఒకటి.
వాళ్ళతో గొడవలు, వీళ్ళతో గొడవలు, కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, ఇవన్నీ ఎవరు చేస్తారో తెలుసా? అహంకారాన్ని పెంచుకునేవాళ్ళు, కోరికలు పెంచుకునేవాళ్ళు, దుఃఖాలు పెంచుకునేవాళ్ళు, బాధలు పెంచుకునేవాళ్ళు అందరూ కూడా టైంపాస్ ఎలా చేయాలో తెలియక కొందరికి ఎప్పుడు బాధపడటం అలవాటు. అంటే బాధలో టైంపాస్ అయిపోతాడు. బాధలను గుర్తు చేసుకుంటారు పదే 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 పదే. ఎందుకు బాధలను గుర్తు చేసుకుంటున్నాం? ఎప్పుడు బాధ అనే జీవితంలో ఎవరికైనా వస్తుంది, ఎప్పుడొకప్పుడు వస్తుంది. నిరంతరం బాధలను గుర్తు చేసుకుంటారు, భయాలను గుర్తు చేసుకుంటారు. అది వాళ్ళకి అదో రకం టైంపాస్. అక్కడి నుంచి ఆ టైంపాస్ ఏం చేస్తుంది? స్ట్రెస్కి, ఒత్తిడికి, డిప్రెషన్లకి తీసుకెళ్లి ఆత్మహత్య వరకు పట్టుకెళ్ళిద్ది. టైంపాస్ కాదు, అది చంపేస్తుంది. నేను స్లో పాయిజన్ లాగా వెళ్తావు. కొంతమంది నిరంతరం ఊహాలోకాల్లో విహరిస్తుంటారు. భవిష్యత్తులో అవి చేసేద్దాం, ఇవి చేసేద్దాం అలా అని. ఇప్పుడేం చేయరు. అది కూడా స్లో పాయిజనే. ఎందుకో తెలుసా? ఇప్పుడేమీ చేయనోడు భవిష్యత్తులో ఏం చేస్తావు? అప్పుడు అవి దక్కవు, ఊహల్లో బతికవు. కాబట్టి మళ్ళీ ఆ స్థితులు తట్టుకోలేక, ఊహించుకున్న స్థితులు నా జీవితంలోకి రాలేదని మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళిపోతావు, స్ట్రెస్కి వెళ్ళిపోతావు, మళ్ళీ ఆత్మహత్యల దాకా వెళ్తావు. ఎందుకు ఇవన్నీ? జస్ట్ టైం పాస్కి చాలా తేలిగ్గా తీసుకోండి జీవితాన్ని. జస్ట్ టైం పాస్కి. ఇప్పుడు నేను ఈ శీర్షికలు చెబుతున్నా, చక్కగా నాకు మంచి టైం పాస్. నేను నాది చెబుతున్నా, మంచి టైం పాస్ కదా. టైంపాస్ విషయంలో తీసుకోండి, మంచి టైం పాసే కాదా? ఇప్పుడు నాకేం కొత్త అలవాట్లు అవ్వవు. మీరెవరో అసలు నాకు తెలియదు, మీతో నాకు పరిచయాలు పెరగవు, నాతో మీకు పరిచయాలు పెరగవు. మన వ్యక్తిగత జీవితాలు సంబంధమే లేదు. మీరు నన్ను ఎప్పటికీ చూడరు, నేను మిమ్మల్ని ఎప్పటికీ చూడను. విషయం ఏదో మీరు ప్రశ్న అడిగారు, నేను చెబుతున్నా. ఇలా చదువుతున్నప్పుడు ఇప్పుడు మీ మనసు గురించి మీకు చెబుతున్నప్పుడు నా మనసుకు కూడా అది పాఠం అయిపోయిందిగా. నా మనసును కూడా అలా ఉంచుకోవాలని నాకు కూడా తెలుస్తుందిగా. ఇప్పుడు ఇది నాకు కూడా టైంపాస్. ఈ గంటన్నర గడిచిపోవటమే కాకుండా మళ్ళీ నా మనసుకి లేనిపోని అందించుకోకూడదని సత్యం కూడా తెలుస్తుందిగా నాకు. మీకు ఎలా చదువుతున్నానో అదంతా నాకు తెలుస్తుంది. నేను మళ్ళీ వింటున్నా, నాకు మననం అవుతుంది, నాకు శ్రవణం అవుతుంది. మళ్ళీ నాకు సాధన అయిపోయిందిగా. అలాంటి టైం పాసులు పెట్టుకోండి. నిష్కామ కర్మయోగం అంటే ఇదే. నాకు మీ దీని నుంచి వచ్చేదేం లేదు. ఏం యూట్యూబ్ రెవెన్యూ కూడా నాకు రాదు, నాకు ఏం లేదు వచ్చేది. మీరెవరో కూడా నాకు తెలియదు. కానీ ఆనందం ఉంది. మీరు తిరిగి కామెంట్ పెడతారు చూడండి, మాకు అర్థమైంది, మేము కొంచెం గుణమార్పు చేసుకుంటున్నాం అంటే ఒక ఆనందం ఉంది. ఎందుకు ఆనందం ఉందంటే, గుణమార్పు కలిగితే మనిషి ఎంత సంతృప్తిగా బతుకుతాడో నేను నా జీవితాన్ని అలా బతుకుతున్నా. డబ్బు పిచ్చి లేదు నాకు, లేదని నాకు తెలుసు. ఎవరికి నిరూపించాలి? నేను అక్కర్లా, సంతృప్తిగా ఉంటా. కీర్తి పిచ్చి లేదు నాకు, లేదని నాకు తెలుసు. అలా అనేక పిచ్చులు లేవు, పోయినాయి. ఒకప్పుడు ఉండే అన్నీ ఉన్నాయి నాకు, కానీ పోయినాయి ఈ జ్ఞానంలో. ఈ జ్ఞానం వలన మనిషికి ఉండేటువంటి, మనిషి అంటించుకునే అన్ని రకాల పిచ్చిలు ఆటంతట అయ్యే తొలగిపోతాయని నాకు తెలిసింది. అందుకే మీతో పంచుకుంటున్నా, మీరు అడిగితే చెప్తానని చెబుతున్నా. మళ్ళీ మీతో ఎవరితో ఎందుకు సంబంధాలు పెట్టుకోవట్లేదు, నేను ఎవరో ఎందుకు చెప్పట్లేదు అంటే అది అనవసరం, వేస్ట్. సినిమా చూసినప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ యాక్టర్లకు అభిమానం అవ్వడం ఎందుకు? వాళ్ళకి ఫ్యాన్స్ అసోసియేషన్ పెడతాం ఎందుకు? ఆ బ్యానర్లు కడతాం ఎందుకు? ఆ సినిమా వస్తున్నప్పుడు రోడ్లు అమ్మటి ఏదో దేవుళ్ళకి అభిషేకాలు చేసినట్టు వాళ్ళకి పాలాభిషేకాలు, రకరకాల పూలాభిషేకాలు చేస్తున్నారు. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. పోనీ అతనికి నువ్వెవరో తెలుసా? ఆ హీరోకి నువ్వు తెలుసా? ఆ హీరోయిన్కి నువ్వు తెలుసా? తెలియని కూడా తెలియదు. ఇదే పిచ్చి. అలా సేమ్ అన్ని చోట్ల. ఇప్పుడు ఆ దేవుడికి నువ్వు తెలుసా అంటే అసలు దేవుడే లేడు కదా అక్కడ. ఏ దేవుడు ఉన్నాడు అక్కడ? మనం కట్టుకున్న సింబాలిక్ ప్రార్థనాలయం, మనం పెట్టుకున్న సింబాలిక్ ఐడియల్ మూర్తి, విగ్రహం లేదా ఫోటో. నేను దేవుణ్ణి, దేవతల్ని కించపరచట్లా. అది విశ్వశక్తి, దేవశక్తి, సృష్టి శక్తి అని చెబుతానే ఉన్నా. అందుకని వాళ్ళకి ఫ్యాన్స్ అవటం ఎందుకు? నువ్వు వాళ్ళ నుంచి మంచి తీసుకొని నువ్వు నీకే ఫ్యాన్గా ఉండు, నువ్వు నీకే అభిమానంగా ఉండు, నిన్ను మార్చుకో. అందులో సైకాలజీకి అత్యుత్తమమైనటువంటి విషయాలన్నీ ఆధ్యాత్మికతలో చెప్పారు. మానవ మనస్తత్వానికి ఏమేం కావాలో అన్నీ చెప్పారు. భజనలు అందుకే, నామ సంకీర్తనలు అందుకే, పూజలు, అర్చనలు, ఆరాధనలు, ప్రేయర్స్, ప్రార్థనలు, సర్వము ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్నీ నీ మనసు కోసం, మనిషి కోసం, మనిషి మనసు కోసం. ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళిన కొద్దికి ధ్యానాలు, తపస్సుల వరకు వెళ్ళిపోతావు. ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళి ఆ తపస్సు చేస్తూ నీ ప్రాణశక్తిని నువ్వు తెలుసుకునే వరకు నిన్ను తీసుకెళ్తారు. అనంత ఆత్మశక్తి స్వరూపాన్ని నేనే అని భావన కలిగే వరకు నిన్ను తీసుకెళ్తారు. ఆ భావన నీకు వచ్చే వరకు నిన్ను పట్టుకెళ్తానే ఉంటారు. ఈ లోపల
నీకు చెప్పబడిన విషయాల్లో అతి గొప్ప విషయం నిష్కామ కర్మయోగం. ఇక్కడ ఈ సోదరు అడిగిన ప్రశ్నలో మనకు ఉపయోగపడేది, ఎక్కడైనా ప్రపంచంలో ఉపయోగపడేది నిష్కామ కర్మయోగం. ఇది సత్యం, అది నువ్వు సాధన కాదు. నిష్కామ కర్మయోగం అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పింది సాధన కాదు, మనోసత్యం, మనిషి సత్యం, ప్రాపంచిక సత్యం, సృష్టి సత్యం. నువ్వు ఆశించకుండానే పని చేయాలి ఏ పనైనా. ఎందుకని నువ్వు ఆశించినంత రావచ్చు, రాకపోవచ్చు. నువ్వు ఆశించినంత వస్తుందా? కానీ తప్పకుండా ఎంతో కొంత వస్తుంది. అందుకని పని చేయి. అందుకే ఈ ప్రశ్నలోనే సోదరు ఏమన్నారంటే, నా మనసులో ఏదో వెలితిగా ఉంది, ఏదో నన్ను ఎవరో పట్టించుకునేవాళ్ళు లేరు, ఇతరుల కోసం నేను బతుకుతూ వాళ్ళందరినీ సంతోషంగా ఉంచే ప్రాసెస్లో మనల్ని మనం కోల్పోతున్నామా అంటే అన్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మన బాధ ఎవరు వినేవాళ్ళు లేకుండా ఇదంతా ఏంటి, మన బాధ వినేవాళ్ళు లేరే. అంటే నేను చెప్పేది వినేవాళ్ళు, నన్ను పట్టించుకునేవాళ్ళు, నా భావోద్వేగాలు పంచుకునేవాళ్ళు. ఇప్పుడు మా మిసెస్ అంటదని చెప్పాక నేను, నాకు సరైన లైఫ్ పార్ట్నర్ దొరకలేదు, నా అన్ని షేర్ చేసుకుందామంటే, నిజమే నేను ఆవిడికి సరైన లైఫ్ పార్ట్నర్ కాదు, మరి నేనేం చేయను, నా కర్మది. నేను దాన్ని ఒప్పుకుంటున్నాను కూడా, అలాంటి బాధ. కానీ అది చెబుతూనే ఏం చెప్పారంటే, ఇదంతా ఎందుకు అనిపిస్తుంది, నాకు ఎందుకు అనిపిస్తుంది, రీజన్ చెప్పగలరా అని అడుగుతూ మళ్ళీ ఏమన్నారు, ఇలా ఎందుకు అడుగుతున్నానంటే అంత బాగానే ఉంటున్నారని. మళ్ళీ అందరూ నాతో బాగానే ఉంటున్నారు, కానీ నాకు అలా ఎందుకు అనిపిస్తుంది? ఎస్ ఆఫ్ కోర్స్ అంత బాగానే ఉంటున్నారు, ఆవిడ రాసింది మళ్ళీ చదువుతున్నా, బట్ నాకే ఎందుకు అలా అనిపిస్తుందో అర్థం కావట్లేదు, కొంచెం క్లియర్గా చెప్పండి అని. అంటే ఆశింపు ఉంది అక్కడ. ఆశింపుని ఆవిడే చెప్పారు. ఇతరుల కోసం అందరూ బాగుండాలని, ఇతరులు ఎవరు, కుటుంబ సభ్యులే, వాళ్ళందరూ బాగుండాలని వాళ్ళకి అనుకూలంగా ఉంటూ నన్ను నేను కోల్పోతున్నానా అంటే వాళ్ళందరినీ శాసించాలంటది మనసు. మనసుకు శాసించడం ఇష్టం. శాసించడం అంటే ఏంటి? ఏం లేదు, మనం చిన్నోళ్ళమైనా పెద్దోళ్ళమైనా అందరూ మనకు అనుకూలంగా ఉండాలి. మనసు యొక్క ఒక సాడిస్టిక్ నేచర్ ఇది. ప్రతి మనిషి మనసుకి ఉంటుంది. అధికారం కావాలి, దానికి పెత్తనం కావాలి, అనుకూలత కావాలి. మనసు అంటేనేది నిరంతర అనుకూలత కావాలి. ఇప్పుడు అనుకూలతలు ఎప్పుడైతే ఎదుటోళ్ళకి ఇస్తున్నామో కోల్పోయినట్టుగా ఉంటుంది. నేనేదో వాళ్ళకి ఇచ్చేసినట్టుగా, నేనేదో మంచిగా బతికేసినట్టుగా, నా మంచి అంతా వాళ్ళు పొందేస్తున్నట్టుగా, నేను నా మంచి అంతా పోగొట్టేసుకుంటున్నట్టుగా, నా మంచినంతా వాళ్ళు లాగేసుకొని వాళ్ళు లాభపడిపోయినట్టుగా, తిరిగి నాకు నేనంతా నష్టపోయినట్టుగా. ఇక్కడ నష్టపోయేది లేదు, పుచ్చుకునేది లేదు, ఇచ్చుకునేది లేదు. కుటుంబ సంబంధ బాంధవ్యాలు అన్నాక ఎవరి పనులు వాళ్ళు చేస్తాం. నేను అక్కడే నన్ను చెబుతున్నా, నేను బయట వాళ్ళని చెప్పలేనుగా. నన్ను నేను చెబుతున్నా. నేను నా కుటుంబంలో ఎవరికి ఏం చేసినా నేను నా ధర్మము కనుక చేస్తా. నేను భర్తగా ఉన్న భార్య నా జీవితంలోకి వచ్చింది, నాతో కాపురం చేసింది, పిల్లల్ని కంది. ఆమె అలా ఉంటే నాకెందుకు, ఆమె తిరిగి నాకేమిస్తే నాకెందుకు, అసలు ఆమె ఇది ఇవ్వాలని నేను అనుకోవట్లా. నేనేం చేయాలో చేస్తా, అంతే, అయిపోయింది. ఆ పిల్లల్ని నేనే కన్నా, నేనే పెంచుతున్నా. కన్నదే నేను, అసలు ఈ భూమి మీదకి తెచ్చిందే నేను. ఇది వాస్తవం, భౌతిక వాస్తవం ఇది. కాబట్టి వాళ్ళకి నా ధర్మంగా నేను ఏం చేయగలను అవన్నీ చేస్తా. మళ్ళీ చేయలేని చోట దుఃఖం కూడా పడను, దుఃఖపడకుండా ఉండడానికి కూడా ప్రయత్నిస్తా. తిరిగి వాళ్ళు నన్ను గౌరవించారా లేదా నాకు అసలు అనవసరం. నేను అవసరమైతే మా పిల్లలు ఎప్పుడైనా నా మీద అలిగితే నేనే సారీ చెబుతా. నా జీవితంలో పెళ్ళైన కాడి నుంచి ఈ రోజు వరకు నా భార్యకి నాకు మాట అంటే మాట్లాడుకోని సందర్భాలు, కొంచెం ఏదో ఘర్షణ వచ్చి మౌనంగా వెళ్ళిపోయే సందర్భాలు కొన్ని వందలు, వేలు వచ్చుంటాయి. వేలే వచ్చుంటాయి, వందలు కాదు. అలాంటి సందర్భాలలో ప్రతిసారి నేనే పలకరిస్తాను, నేనే మాట్లాడతాను తప్ప ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నా భార్య మాట్లాడదు. ఆవిడ స్వభావం అది. అయితే ఆవిడ స్వభావం అది, నా పిల్లల స్వభావం అది నేను అన్నాను. ఎందుకనంటే నా జ్ఞానం, నేను ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ పుస్తకాలు నేను నా చిన్నప్పటి నుంచి చదువుతున్నా. వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు. వాళ్ళకేదో వాళ్ళు వినేది వాళ్ళు విని వాళ్ళ జీవితం వాళ్ళు జీవించుకుంటున్నారు. ఇప్పుడు కూడా మీతో రోజు నేను శీర్షికలు పంచుకుంటున్నా. ఈ శీర్షికలు పంచుకోవాలంటే నేను శీర్షిక టైం ఎంత ఉందో చూడండి. సుమారుగా 1 గంట నుంచి 1.5 గంటల వరకు ఉంటుంది. అంటే అంతసేపు నేను చెప్పాలి.
చెప్పిన దాన్ని మళ్ళీ నేను ఎడిటింగ్ చేసుకోవాలి. ఇదంతా ఎడిటింగ్ చేసినాక మళ్ళీ దీనికి ఒక పేరు పెట్టేటువంటిది ఒకటి తయారు చేసుకోవాలి. మీరు చూడండి, దానికి ఒక పేరు, ఒక బొమ్మ ఉంటుంది. అదే పేరు బొమ్మ తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నాక ఈ చెప్పిన దాన్ని నేను తయారు చేసిన పేరు బొమ్మకు సంబంధించిన దాన్ని రెండూ కలిపి ఎక్స్పోర్ట్ అని ఎక్స్పోర్ట్ పెట్టాలి. అంటే ఆ రెండింటిని కలుపుతుంది. అది అక్కడ కావాలంటే నేను ఒక బొమ్మ పెడుతున్నా. మీరు చాలా చోట్ల చూస్తే చాలా రకాల బొమ్మలు పెట్టచ్చు, మూవింగ్ బొమ్మలు పెట్టచ్చు, బోల్డ్ క్రియేటివిటీ చూపించవచ్చు. కానీ నేను అవన్నీ పెట్టట్లా. అంటే వీడియోలాగా తయారు చేసేయచ్చు. ఆడియో వస్తూ ఉంటుంది, వీడియో కూడా చేయొచ్చు. చాలా మంది పెడుతున్నారు అలా. అవన్నీ ఎందుకు పెట్టట్లేదు అంటే నేను చెప్పే విషయం ప్రాముఖ్యమైంది, వీడియో ప్రాముఖ్యమైంది కాదు. మీరు వీడియోని చూస్తే ఆడియో వదిలేస్తారు, శబ్దాలను వదిలేస్తారు. కానీ ఇక్కడ విషయం శబ్దమే. నా గొంతలా మీ లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఒకటే బొమ్మ పెట్టాను అనుకోండి, ఆ టైటిల్ చదువుకుంటారు, వదిలేస్తారు. దాన్ని ఎంతసేపు చూస్తారు మీరు ఆ బొమ్మని? అందుకని వదిలేసి చెప్పేదాన్ని వింటూ ఉంటారు. అందుకని కావాలనే అలా పెడుతున్నా. ఇదంతా కొంత టైం పడుతుంది. మళ్ళీ దాన్ని మొత్తం అదంతా ఎక్స్పోర్ట్ అయిపోయినాక దాన్ని తీసుకెళ్లి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడానికి మళ్ళీ కొంత టైం పడుతుంది. ఈ మొత్తం సుమారుగా ఒక శీర్షిక మీకు అందించాలంటే నేను సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం దానికి కేటాయించాలి. ఇప్పుడు ఏమైంది? 4 గంటలు నాకు చక్కటి సత్సాంగత్యం అయింది. 4 గంటల సమయం వినియోగించాలి. ఇప్పుడు ఇదే విషయాలు 4 గంటల్లో సపోజ్ మా మిస్సెస్ ఏం చేస్తూ ఉంటుంది, ఏదో ఇంటి పనులు చేసుకొని మిగిలిన సమయం, మా పిల్లలు వాళ్ళు ఏదో చదువు సంధ్యలు చూసి మిగిలిన సమయం, మిగిలిన ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎవరి పనులు వాళ్ళు, ఎవరి గోళ్ళు వాళ్ళు ఉంటారు. ఈ 4 గంటలు ఇది అయిపోయినాక మళ్ళీ మీ కామెంట్లన్నీ చదువుతా, ఆ కామెంట్లకి రిప్లైలు పెడతా. మళ్ళీ అలా కొంత సమయం మళ్ళీ అయినాక ప్రశాంతంగా నేను కాసేపు మళ్ళీ నా స్వీయంగా కాసేపు ఏ ధ్యానం ఏదో ప్రశాంతంగా కూర్చుంటా. అంటే ఇప్పుడు జీవితకాలం మౌనంలో ఉన్నాను కనుక మొత్తానికి సమయాన్ని చక్కగా అలా వెళ్ళిపోతా ఉంటుంది నిద్రా సమయం వరకు. ఇప్పుడు ఏ భయం లేదు, ఏ బాధ లేదు, ఏ దుఃఖం లేదు, ఏ ఆశ లేదు, ఏ కోరిక లేదు. మనసుని కదిపి కుదిపేసేది అసలు ఒక్కటి కూడా లేదు. అసలు కాలంతో సంబంధమే లేదు నాకు. ఇప్పుడు కాలం ఇప్పుడు ఎంత అయింది, టైం ఎంత అయింది నాకు అనవసరం, దాంతో పని లేదు. ఎందుకంటే నేను టైం ప్రకారం చేయాల్సిన ఏమీ లేవు. వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఇప్పుడు జీవితకాల మౌనంలో ఉన్నా. ఒకవేళ నాకు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు వస్తాయో రావో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నేను వృత్తి వ్యాపారాలు ఆపేశాను, పాత ఏయో ఉన్నాయి అమ్ముకొని తింటున్నాం. మా పిల్లలు చివరి దశలో ఉన్నారు. వాళ్ళు సెటిల్ అయిపోతే వాళ్ళ ఆర్థిక స్థితుల్లోకి వచ్చేస్తే నాకు ఇంత అన్నం పెడితే చాలు. కాదు లేదు నాకు మళ్ళీ పని చేయడానికి నాకేం ఇబ్బంది లేదు. నాకు అన్ని తెలుసు, చేసి వచ్చినోడిని, కోట్ల వ్యాపారాలు చేసి వచ్చినోడిని మళ్ళీ అలాంటివి నిర్మించగలను. కాకపోతే అవసరత లేదు, ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళాలి అనేది నాకు ఇప్పుడు అవసరంగా కనపడింది. దాన్ని వాడుకుంటున్నా సమయాన్ని. మనసుని స్థిరపరుచుకొని, చెడు పోగొట్టుకొని, మంచినే పెంచుకొని, ఆ మంచిలో ముందుకెళ్తూ ఒక సంపూర్ణత్వాన్ని, నా సంపూర్ణత్వాన్ని నేను తెలుసుకుంటా. ఒక సంపూర్ణ జీవితాన్ని జీవించుకుంటూ వెళ్ళిపోతా. జీవితపరంగా, భౌతిక జీవితపరంగా సంపూర్ణ జీవితం తల్లిదండ్రులతో గడిపాను, చుట్టుపక్కల పిల్లలు స్నేహితులతో ఆడుకున్నాను, వివాహం చేసుకున్నాను, సంపూర్ణ దాంపత్య జీవితం ఏంటో చూశాను, పిల్లల్ని కన్నాను, ఒక ఆడపిల్ల మగపిల్లడు, ఇద్దరిని చక్కగా పెంచుకున్నాను. పెంచుతుంటే ఉండే వాత్సల్యం ఏంటో చూశాను. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు పెళ్లిళ్ళకి వచ్చేస్తున్నారు. అతి తొందరలో వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోతాయి. మేబీ 2-3 ఏళ్ళ 4 ఏళ్ళు పట్టొచ్చు. సంపూర్ణ జీవితం అయిపోయింది. రేపు వాళ్ళ పిల్లల కంటే వాళ్ళని కూడా చూస్తాను ఒకళ్ళు బతికుంటే. ఇప్పుడు నాకైతే సంపూర్ణ జీవితం అయిపోయింది. ఎందుకంటే మనిషి ఇంతకంటే ఏం లేదు. వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తే అయిపోయినట్టే. ఇంతకంటే మనిషి చూసేది చేసేది ఇంకేం ఉండదు భూమి మీద. ఇక్కడ భౌతిక సంపూర్ణ జీవితం అయిపోయింది. ఇంకా మిగిలినటువంటి సంపూర్ణ జీవితం చెడు పోగొట్టుకోవటం, మంచిని పెంచుకోవటం. అసలు ఈ మనసు ఏంటి, నేను ఎందుకు వచ్చాను, వెళ్తున్నాను, అసలు ఈ చావు పుట్టుకలు ఏంటని మహాత్ములు అందించినటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని, ఆ సంపూర్ణతని తెలుసుకుంటాను. అందులో అద్భుతమే ఉండదు. శరీరం చనిపోవాలిగా.
ఎవరైనా చనిపోవాల్సిందే. తెలుసుకోవటం అనేది, నువ్వు ఉన్నావు అనేది, జ్ఞానం అనేది, సత్యం అనేది, మోక్షం అనేది, దేవుడు అనేది, మతం అనేది, గురువు అనేది ఏదైనా ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు, నువ్వు బతికున్నప్పుడు, నీ శరీరం ఉన్నప్పుడు మాత్రమే. తర్వాత అసలు ఆడితో లేదు, అవన్నీ లేవు. మనం నిద్రపోతేనే లేవు అవన్నీ, చనిపోయినాక ఎక్కడ ఉంటాయి. అందుకని సమయాన్ని గడుపుతున్నప్పుడు హ్యాపీగా, ఇప్పుడు నాకు హ్యాపీగా ఎందుకుందంటే నేను ఎవరికి ఏం చేసినా వాళ్ళు తిరిగి నాకు ఏం చేశారని ఆలోచించను. నేను మొట్టమొదటి నేర్చుకున్న ఆధ్యాత్మికతలో నిష్కామ కర్మయోగము. ఇది మనసుకి దీన్ని తగిలిస్తే, మనసుకి ఇది నేర్పగలిగితే అసలు మనసు డిప్రెషన్కి వెళ్దాం, బాధలకు వెళ్దాం. అంటే లోకి వెళ్దు, వెలితిగా అనిపించదు. లోకి వెళ్తే బ్యాటరీ డౌన్ అయిపోయినప్పుడు, మనసు బ్యాటరీ డౌన్ అయిపోయినప్పుడు ఉత్సాహం తగ్గి లోకి వెళ్తుంది. అది అలాగే అలవాటు చేస్తే నిదానంగా స్ట్రెస్ ఫీల్ అవుద్ది. ఏముండదు అక్కడ, అదే స్ట్రెస్ ఫీల్ అవుద్ది. ఆ లో నుంచి స్ట్రెస్కి వెళ్తుంది, స్ట్రెస్ నుంచి డిప్రెషన్కి వెళ్తుంది, డిప్రెషన్ నుంచి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అంటే కల్పనలో, ఊహలో, కల్పిత గాథలో మనసు ఇంకా అదే తయారు చేసేసి అనేక రకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మానసిక సమస్యలు వస్తాయి. ఎందుకు ఏమీ లేనిది అంత దూరం వెళ్ళిపోద్ది ఈ లోతో మొదలయ్యి. అక్కడి నుంచి ఇంకా అది ఎంత దూరం తీసుకెళ్తుందో తెలియదు. చాలా మంది డాక్టర్లను కలిసి వైద్యం చేయించుకొని మందులు వాడి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి ఆత్మహత్యలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనసుకి ఆధ్యాత్మికత అనేదైనా, దైవం అనేదైనా, మతం అనేదైనా, గురువు అనేదైనా, జ్ఞానం అనేదైనా నువ్వు ఎవరిని మనసుకు అంటించినా అది మనసు బరువు పెంచుకొని ఇబ్బంది పడుతుంది. అంటించుకో, వాళ్ళ నుంచి మంచిని తీసుకో, జ్ఞానాన్ని తీసుకో, ఆచరించు. మనసుని ఆచరణలో పెట్టు, క్రియలో పెట్టు. కాలక్షేపం అవ్వాలి దానికి. భౌతికమైన అది కోరుకుంటున్న కాలక్షేపం. అది కొత్త బట్టలు కోరుకుంది ఎందుకు? కాలక్షేపానికి. అది కొత్త సినిమా చూద్దామని ఎందుకు? కాలక్షేపానికి. అది విహారయాత్రలు చేద్దామని ఎందుకు? కాలక్షేపానికి. అది పుణ్యక్షేత్ర యాత్రలు తిరుగుదామని ఎందుకు? కాలక్షేపానికి. దానికి కాలక్షేపం అవట్లా. అందుకని అది బాధపడిన కాలక్షేపానికే, అది సుఖపడిన కాలక్షేపానికే, అది సుఖాలు కోరుకుంటున్న కాలక్షేపానికే. ఈ డబ్బు పిచ్చి పెట్టి డబ్బు అని తిరుగుతుంటారు. ఎందుకు? కాలక్షేపమే. ఎందుకని మిగిలిన డబ్బు ఏం చేస్తారు? తినటానికి, ఉండటానికి అయిపోయినాక ఏం చేస్తున్నారు చెప్పండి? డబ్బు బ్యాంకుల్లో దాస్తున్నారు, పొలాలు కొంటున్నారు, బంగారాలు కొంటున్నారు, అన్నీ ఎక్కడో చోట పడేసి దాస్తున్నారు. అంతే, ఉపయోగం లేదుగా. కాలక్షేపం కావాలి దానికి. మనసుని అతికించుకో, డబ్బుకి అతికించుకో. అది డబ్బుతో కాలక్షేపం చేయాలనుకుంటుంది అంతే. సుఖాలకు అతికించుకో, అది సుఖాలతో కాలక్షేపం చేయాలనుకుంటుంది. మనసుకు కావాల్సింది కాలక్షేపం మాత్రమే. అది సత్కాలక్షేపం పెట్టుకున్నావు అనుకో, తెలివిగా మహాత్ములు పెట్టిన అన్ని సత్కాలక్షేపాలు. నువ్వు దేవుడిని అంటించావు, దేవుడు కనపడ్డుగా మనిషిలాగా. నీకు వచ్చి సిగరెట్టు, మందు ఇవేమైనా నేర్పడుగా దేవుడు. అదే ఒక ఫ్రెండ్ ఉందో, ఒక ఎవరినో తగిలించుకున్న స్త్రీలని, పురుషుల్ని, వాళ్ళ అలవాట్లు నీకు అంటిస్తారు. వాళ్ళ చీరలు నీకు చూపిస్తారు, వాళ్ళ బట్టలు నీకు చూపిస్తారు, వాళ్ళ అత్తగారి గురించి నీకు చెబుతారు, వీళ్ళ మామగారి గురించి నీకు చెబుతారు. అయ్యి గందరగోళాలు. ఇక ఆ ఇంటి గురించి, ఈ ఇంటి గురించి. అలా నీకు మనుషులతో ఉండొద్దని అంటలా. అంటించుకోకు. ఒకవేళ వాళ్ళు నీకు ఏదో బట్టలు చూపించారు, ఏదో సరదాగా చూపించారు, అంటించుకోబాక. ఇంటికి వచ్చి అన్నీ తెలుసుకో, అంటించుకోబాక. తామరాకుపై నీటి బొట్టులా. అలా దేవుణ్ణి అంటించుకోకు, మతాన్ని అంటించుకోకు, అలవాట్లు అంటించుకోకు, ఏమి అంటించుకో. ఈ శీర్షికలు కూడా అంటించుకోబాకండి. ఇనేసి ఇందులో జ్ఞానం ఉంటే తీసుకొని, లేకపోతే వదిలేసేయండి. నేను అందుకే మీరు అంటించుకోకూడదనే అసలు నా బొమ్మ పెడతలా. నేను ఎవరో చెప్పట్లా. ఎలా అంటుకుంటారు మీరు? అంటుకోవాలంటే మీకు ఒక ఆకారం కావాలి, వాళ్ళు తెలియాలి, వాళ్ళని పట్టుకోవాలి, స్థలకాలాదులు తెలియాలి, వాళ్ళ చుట్టూ తిరగాల. అలా లేకపోతే అంటుకోవటం కుదరదు. జ్ఞానం అంటుకోదు, జ్ఞానం ఆచరణ అవుతుంది. అందుకని అన్నిటి నుంచి తీసుకొని ఆచరించండి. ఆచరించడం ఎందుకు? ఏం లేదు, మనోకాలక్షేపం, సత్కాలక్షేపం పెట్టుకోండి. అది సత్కాలక్షేపం అంతా ఆధ్యాత్మికత. అలా గడపండి, అప్పుడు లోటు వెలితి అనిపించదు. అందుకని సత్కాలక్షేపంలో ప్రధానం ఏంటి అంటే, అసలు మనిషికి మామూలుగా బేసిక్గా మనసుకుండే స్వభావం ఏంటంటే నిరంతరం నాకు కావాలని. అదేదైనా సరే, డబ్బు అయినా నాకు కావాలి, కీర్తి అయినా నాకు కావాలి, అభిమానమైనా నాకు కావాలి, ప్రేమ అయినా నాకు కావాలి, అన్నమైనా నాకు కావాలి, బట్టలైనా నాకు కావాలి, ఏదైనా అన్నీ నాకు కావాలి. అది కోరుకుంటుంది, కావాలంటుంది. అందుకని
నిష్కామ కర్మయోగం అలవాటు చేసుకున్నారు. అంటే కావాలనే దాన్ని మానేసి నువ్వు ఎలాగో బతుకున్నాళ్ళు ఏదో ఒకటి చేయాలిగా, చచ్చే వరకు ఏదో ఒకటి చేయాలిగా. కాలక్షేపమేగా. జీవించటం అంత కాలక్షేపం కదా, ఒకసారి చూసుకోండి. జీవించటంలో పుట్టాం, పెరిగాం, చనిపోతున్నాం, అసలు అర్థం ఉందా? ఆధ్యాత్మికతను కాసేపు పక్కన పెట్టండి, ఆత్మజ్ఞానాన్ని కాసేపు పక్కన పెట్టండి. అసలు పుట్టి పెరిగి చచ్చిపోవడానికి అర్థమేమన్నా ఉందా ఎక్కడైనా? ఒకసారి ఆలోచించండి. ఏముంది? ఎందుకు పుట్టావు, ఎందుకు పెరిగావు, ఎందుకు చచ్చిపోయావు? ఊరిని వచ్చావు, ఊరిని వెళ్ళిపోయావు. అంటే కాలక్షేపమే అసలు జీవితం అంత భౌతికంగా ఆలోచిస్తే. కాలక్షేపాన్ని మంచిగా కాలక్షేపం చేయి, దుఃఖంగా ఎందుకు చేస్తున్నావు? ఎందుకు అన్నిటికీ అంటుకుపోతున్నావు? అంటే ఆశించటం వలన, ఆశించకుండా పని చేయప్పుడు. అది మహాత్ములు చెప్పింది నిష్కామ కర్మయోగం. కాబట్టి ఆశించినప్పుడు ఏమవుద్ది? నేను వీళ్ళందరినీ బాగా ప్రేమిస్తున్నాను, వీళ్ళందరితో మంచిగా ఉంటున్నాను, ఈ శీర్షికలు విన్నకాడి నుంచి నాకు అర్థమైంది, మనమే ఎదుటోళ్ళకి ఇవ్వాలి, ఎదుటోళ్ళతో మంచిగా ఉండాలి, కుటుంబం సభ్యులతో బాగుండాలని నాకు అర్థమైంది, అందుకని నేను అలా ఉంటున్నాను అన్నంత వరకు భావన బాగుంది. కానీ తిరిగి వాళ్ళందరూ నాతో అలా ఉండటం లేదేంటి, అలా ఉంటే బాగుండు అనేది తెలియకుండా లోపల వచ్చేస్తుంది. దానివల్ల వెలితి వస్తుంది. లేదా నేను నా మంచితనాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు పుచ్చుకొని చక్కగా ఊరేగుతున్నారు, నా గొడవ పట్టించుకునేవాడు ఎవడు లేడు, వాళ్ళైతే ఆనంద డోలికల్లోకి వెళ్ళిపోతున్నారు, అంటే నేనేదో వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అనే భావన మనసులో వెలితిని క్రియేట్ చేస్తుంది. వాళ్ళు ఆనందంగా బతికేస్తున్నారన్న భావన వెలితిని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మనిషిలో ఎదుటోడు ఎలా ఉన్నాడని గమనించే స్వభావం ఉంది. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు అక్కడే పుట్టేది. అది సొంతోళ్ళైనా సరే. నా దగ్గర తండ్రి కొడుకుల స్టోరీలు, తల్లి కొడుకుల స్టోరీలు ఉన్నాయి, నా సొంత అనుభవాలు. ఇంకా మీకు అంతకంటే ఘోరంగా ఏం చెబుతాను? అన్ని అనుభవాల్లోంచే చెబుతున్నా, అన్ని సత్యతల్లోంచే చెబుతున్నా. నాకే అందంత అనుభవాలు ఉన్నాయి, లేకపోతే అసలు ఇన్ని శీర్షికలు మీతో చెప్పలేను కూడా. ఎన్ని సుత్తి దెబ్బలు కొట్టాలో, ఎంత కొలుములేసి కాల్చాలో అన్నీ చేసింది సృష్టి నన్ను. ఇంకా అంతకంటే దారుణంగా జీవితం ఉండదు అసలు. అంత దారుణమైన జీవితాన్ని నా సొంత వాళ్ళతో గడిపాను. అలానే కష్టాలు, బాధలేని కాదు, మనసుకు అర్థం అవ్వటానికి భగవంతుడు నాకు ఇచ్చిన వరాల ఆ కష్టాల ఇబ్బందులు. అందుకని మనసు బాగా అర్థమైంది. ఇప్పుడు అసలు ఆశించకుండా చేయటం ఎవరికైనా, స్నేహితులకైనా ఎవరికైనా ఏది చేసినా తిరిగి వాళ్ళు ఏం చేస్తారు? అసలు అనవసరం, వాళ్ళని మర్చిపోతాను నేను. వాళ్ళని గుర్తుపెట్టుకోవాలని కూడా లేదు నాకు. పెట్టుకొని అసలు అది నాకు ఎప్పటి నుంచి అలవాటు ఉంది. అలా నా కుటుంబ సభ్యులైనా, నేను బయట వాళ్ళైనా, ఇప్పుడు నా దగ్గర సహాయాలు పొందిన వాళ్ళు, బయట వాళ్ళు, నేను శీర్షిక ముఖంగా చెబుతున్నా, 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. నాకు ఇచ్చిన వాళ్ళు ఎవరో లేరు, చెప్పొచ్చు ఎవరన్నా ఉంటే. శీర్షికలు మా వాళ్ళు వింటూ ఉంటారు. నాతో సహాయాలు పొందిన వాళ్ళే ఉన్నారు అందరూ. కానీ ఖచ్చితంగా నేను సహాయం చేశాను అనే మనసు అసలు నాకు లేనే లేదు. ఎందుకని అంటే నా దగ్గర రోజు ఉంది. ఇవ్వటానికి ఉన్నప్పుడు అది భగవంతుడు సృష్టి నాకు క్రియేట్ చేసినప్పుడు ఎదుటోడికి ఎంత పెట్టడంలో పెద్ద ప్రాబ్లమే ఉంది, లేకపోతే పెట్టలేనుగా. అయిపోయింది అక్కడికి, ఆ స్టోరీ క్లోజ్. కాబట్టి నేను ఇవాళ జీవితకాలం మౌనంలో ఎందుకు ఉండగలుగుతున్నా, మనుషులు లేకపోయినా, ఎవరు లేకపోయినా, అన్ని పోయినా, అన్ని వదిలేసుకున్నా హాయిగా ఎందుకు ఉండగలుగుతున్నానంటే మొదటి నుంచి ట్రైనింగ్ నేచర్ ఇచ్చింది నాకు. నిష్కామ కర్మయోగము. నువ్వు ఎవరికైనా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు చేయి చక్కగా, వాళ్ళు నీకు తిరిగి చేయలేదని బాధపడబాక, అసలు తిరిగి చేయాలని ఆశించబాక. ఎందుకని? నువ్వు బతుకే చచ్చే వరకు కాలక్షేపం. ఇక్కడ నాకు నిజంగా రియల్గా ఆలోచిస్తాను. ఇప్పుడు కూడా, ఇప్పుడు ఈ నిమిషం నేను చచ్చిపోయినా ఏ ఇబ్బంది లేదు. ఎందుకని? అసలు ఉండి నేను చేసేదేముంది? ఇప్పుడు ఉంటే ఏం చేయాలి? తినాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, మళ్ళీ శరీరంలో అనారోగ్యాలు, ఇబ్బందులు, వయసు రీత్యా వచ్చే సమస్యలు, చుట్టూ ఉన్నోళ్ళు మళ్ళీ వాళ్ళందరితో వాళ్ళకి నచ్చినట్టు ఉండకపోతే వాళ్ళు ఏదో అంటూ ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టు ఉన్నానో లేదో నాకు తెలీదు, మళ్ళీ నా అవసరాలు తీర్చుకోవాలి. అలానే మళ్ళీ నిద్ర వచ్చే వరకు కాలక్షేపం అవ్వాలి. మళ్ళీ నిద్ర సరిగ్గా కాలక్షేపం అవ్వకపోతే నిద్ర సరిగ్గా పట్టదు, నిద్ర సరిగ్గా పట్టకపోతే అదొక సమస్య. అసలు ఉండటమే సమస్య కదా, శరీరంతో ఇక్కడ ఉండటమే సమస్య. ఇంక సమస్యలని కొత్తగా ఎత్తుక్కోవటం ఎందుకు? మూలంగా శరీరంతో ఉండటమే సమస్య. ఎందుకంటే శరీరమే సమస్య. శరీరానికి అనారోగ్యాలు వస్తాయి, శరీరానికి ఆకలి అనే వ్యాధి ఉంది. మళ్ళీ మలమూత్ర విసర్జనలు అనేవి కరెక్ట్గా చేయకపోతే అది వ్యాధులు అయిపోతాయి. అవి కరెక్ట్గా అవుతాయో లేదో తెలీదు. ఇక్కడ క్షణక్షణము నా సొంత శరీరాన్ని నేను, నా సొంత మనసుని నేను రక్షించుకోవటానికే తపస్సు చేయాలి.
అసలు ఉండటమే బాధ. మళ్ళీ ఇదంతా కాలక్షేపమే. ఎందుకని చచ్చిపోతాను, ఉండను, దీని అంతిమం ఏంటో లేదు, తెలీదు, ఏ గమ్యము కనపడతలేదు ఇక్కడ, చావు తప్ప. ఒకవేళ నేను జీవన్ముక్తుడిని, నేను నా ప్రాణశక్తిని తెలుసుకున్నా సావే. అదేమి అంతిమం, లక్ష్యం, గమ్యం పెద్ద విశేషమే అక్కడ ఏమి ఉండదు. ఊరిని చెప్పుకుంటున్నాం మంచిగా బతకటానికి, చెడును వదిలేసి మంచిగా బతకటానికి. అంతే తప్ప మోక్షం అనే అద్భుతమే ఉండదు. మోక్ష పురుషులు ఎవరు భూమి మీదకి దిగొచ్చి అవట్లా. ఇప్పుడు రమణ మహర్షి అలా చెప్పారు, ఓ రమణ మహర్షి ఎలా చెప్పారని నా బోటోళ్ళు చెప్పటమే తప్ప రమణ మహర్షి వచ్చి అవట్లేదుగా. ఏ దేవుడైనా ఏ దేవత అయినా వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఎలా చెప్పారని మనం చెప్పుకోవటమే తప్ప అందరూ శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చి అవటానికి లేదు. వాళ్ళు లేరు, లేదు అన్న స్థితిలోకి వెళ్ళిపోయారు. లేరు అన్న స్థితిలోకి వెళ్ళిపోయారు, ఏమీ లేదు అన్న స్థితిలోకి వెళ్ళిపోయారు. ఉన్నది అన్నది శరీరంతో ఉన్నప్పుడే. అందుకని ఆశించకుండా ఎప్పుడైతే మీరు ఉంటారో అప్పుడు మీకు అసలు వెలితి అనిపించదు. ఉన్నాను కాబట్టి చేశాను, చెయ్యగలను కాబట్టి చేశాను. మనం చెయ్యలేనివి ఎలాగో చేయలేం, మనం చెయ్యగలిగినవే చేయగలం. ఆ చేయగలిగిన వాటిలో చాలా తేలికైంది ఏంటంటే మంచిగా ఉండడం, చాలా కష్టం ఏంటంటే చెడుగా ఉండడం. ఎందుకు కష్టం అంటే చెడు చేసేటప్పుడు కష్టపడాలి, చెడు యొక్క ఫలితాన్ని అనుభవించేటప్పుడు కష్టపడాలి. చెడ్డవాళ్ళతో ఎవరో రిలేషన్ పెట్టుకోరు, జీవితమే కష్టమైపోద్ది. మంచి చేసేటప్పుడు తేలిక, మంచి నుంచి ఫలితం తిరిగి వచ్చినప్పుడు అనుభవించటం తేలిక. మంచి వాళ్ళని ప్రపంచం అంతా కోరుకుంటుంది, మంచి వాళ్ళ జీవితం హాయిగా వెళ్ళిపోద్ది. అందుకని ఊరికనే మంచిగా బతుకుతుంది, మంచి కోసం అంతే, దానికేం తిరిగి ఆశింపు లేదు. ఇప్పుడు నా వాళ్ళతో నేను మంచిగా మాట్లాడాను, తిరిగి నాకు వెలితి ఎందుకు కలుగుతుందంటే వాళ్ళు నాకు తిరిగి ఏదో చేయలేదని. అసలు నాకు తిరిగి ఎవరో చెయ్యాలని అనుకోవటమే ఆధ్యాత్మికతలో లేదు, సత్యం అది. ఇచ్చిపుచ్చుకోవడాలు కరెక్ట్గా ఉండాలి అని మనం చెప్పుకునే ఉపన్యాసాలు, ధర్మోపన్యాసాలన్నీ మనకే వర్తిస్తాయి, ఎదుటోళ్ళకు వర్తించవు. ఎందుకని వింటుంది మనం కనుక, చెప్పుకుంటుంది మనం కనుక, దాన్ని కావాలనుకుంటుంది మనం కనుక, ఇలా జీవించాలనుకుంటుంది మనం కనుక. కాబట్టి ఎవరు వింటున్నారో వాళ్ళకి జ్ఞానం, మిగిలిన వాళ్ళు వింటర్లో ఎందుకని అక్కర్లేదు కాబట్టి వాళ్ళు కావాలనుకున్నట్టు వాళ్ళు జీవిస్తారు. అందుకని అసలు ఏదో కావాలన్న భావనను వదిలేయండి, మీరు చేయగలిగినవన్నీ చేయండి, దానికి ఫలితాలు వస్తాయి. ఎంత వస్తే అని తీసుకోండి అంతే. మీరు అనుకున్నంత రావచ్చు, రాకపోవచ్చు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసి ప్రేమిస్తే, మీరు ఎక్స్పెక్ట్ చేసి మంచిగా ఉంటే, మీరు ఎక్స్పెక్ట్ చేసి అభిమానం చూపిస్తే, మీరు ఎక్స్పెక్ట్ చేసి ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు ఉంటే, వాళ్ళు ఏదో మీ నుంచి పొందేశారు, మీరు పోగొట్టుకున్నారన్న భావన వెళ్తనిస్తుంది. ఒకటి. రెండు, తిరిగి వాళ్ళు నాకు అంత ఎత్తులో ఇవ్వటం లేదేమో అన్న భావన మనోవెలితి కింద మారిపోద్ది. ఎందుకంటే అక్కడ ఎక్స్పెక్టేషన్ ఉంది. అసలు ఎక్స్పెక్టేషన్ కాదు, నా తండ్రి కాబట్టి చేశాను అంతే, అయిపోయింది. నా తల్లి కాబట్టి చేశాను, అయిపోయింది, క్లోజ్. మళ్ళీ తిరిగి అక్కర్లా. నా బంధం అది. నా భర్త కాబట్టి చేశాను, నా భార్య కాబట్టి చేశాను, నా కొడుకు కాబట్టి చేశాను, నా కూతురు కాబట్టి చేశాను, నా అన్న కాబట్టి చేశాను, నా స్నేహితుడు కాబట్టి చేశాను. కానీ మనుషులకున్న ప్రాథమికమైన రోగము, జబ్బు మనసుకుండేది ఏంటంటే, నానే వాళ్ళందరూ అసలు నాకు చేయాలి, మా నాన్న కాబట్టి నాకు చేయాలి, మా అమ్మ కాబట్టి నాకు చేయాలి, నా కొడుకు కాబట్టి నాకు చేయాలి, నా కూతురు కాబట్టి నాకు చేయాలి, మా ఆయన కాబట్టి నాకు చేయాలి, మా ఆవిడ కాబట్టి నాకు చేయాలి. రివర్స్లో ఆలోచిస్తారు అందరూ. అందుకని దుఃఖాలు వస్తాయి, ఘర్షణలు వస్తాయి, గొడవలు వస్తాయి. కాదు, నువ్వు నా కాబట్టి, నానే బంధంలో ఉన్నావు కాబట్టి నీకు నేను చేస్తానంతే. తిరిగి నువ్వు నాకు ఏమీ చేయక్కర్లేదు. ఎందుకని ఆ బంధం ఒకటి అక్కడ ఉంది. నేను చేయగలిగింది చేస్తాను, నేను చేయలేనిది నీకు ఎలాగో చేయలేదుగా. నేను చేయగలిగినవన్నీ ఏముంది, ఉచితమే కదా, చేసేస్తాను. అభిమానం, ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ ఏముంది, నాలోని భావాలేగా, మంచిగా ఉంటాయి. ఒకవేళ ధనం సంపాదించాను, తండ్రిని లేదా తల్లిని, ధన సంపాదన కూడా ఉంది, నా వాళ్ళకి పెడతా, ఏముంది. ఆ నా వాళ్ళల్లో బంధుమిత్రులు కూడా ఉండొచ్చు, స్నేహితులు కూడా ఉండొచ్చు. నానే బంధంలో దూరిపోయింది అన్నప్పుడు నాది కాబట్టి నేను చేస్తా, నేను దాన్ని రక్షిస్తా. అది తిరిగి నాకేమివ్వాలి అన్నప్పుడు అది నా బంధంగా నువ్వు కోరుకుంటున్నావు ఎదుటి నుంచి. అది కోరుకోకూడదు, నాది కాబట్టి నేను చేస్తాను అంతే. నిష్కామ కర్మయోగం అంటే ఇది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ ఫార్ములా మనిషి దెబ్బతినకుండా, మనసు పాడు చేసుకోకుండా,
అందరిలో హాయిగా బతకడానికి, తన చుట్టూ ఉన్న అందరినీ హాయిగా ఉంచడానికి ఉపయోగపడే ఫార్ములా. దానికి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు. ఆయన్ని మించిన సైకాలజిస్టు, సైక్రాటిస్టు ఉండడు. దీన్ని ఎంతో మంది మహాత్ములు చెప్పారు. వాళ్ళందరూ వాళ్ళే. ఆధ్యాత్మిక సత్యాలను అందిస్తున్న వాళ్ళందరూ కూడా గొప్ప మానసిక శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, డాక్టర్లు. మనోపరిశోధన కోసం చేసి ఆ మనస్సుని మంచి మార్గంలో మంచిగా ఉంచడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ ఆధ్యాత్మికత. ఎవరి మనసుని వాళ్ళు ఉంచుకోవాలి. అందుకనే అందరూ వినరు. అందరికీ సత్యంతో పని లేదు. ఏదో ఒకటి పట్టుకే వేలాడుతూ ఉంటారు. సత్యం పట్టుకుని వేలాడటం కాదు, దాన్ని తెచ్చుకుని ఆచరించటం. ఎందుకంటే ఇది ఆచరణలో క్రియలో కాలం కరుగుద్ది. కాలం కరగటమే జీవితం. కాలం కరిగించి కాలక్షేపం చేసి చావుకెళ్ళిపోతాం. ఇక్కడ వచ్చిందంటే అదే జరిగేది. కాలక్షేపమే జీవితం అంతా. ఆలోచించి చూసుకోండి. మీకు అర్థమైన విషయాలను కామెంట్లో పెట్టండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఒకవేళ ఇప్పుడు మాట్లాడుకున్న విషయాలలో మీకేమీ అర్థం కాకపోతే, ఇంకా లేదా ఏదైనా విశదీకరణగా అర్థం అవ్వాలి అనుకుంటే మళ్ళీ స్పష్టంగా అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఎన్నిసార్లైనా మాట్లాడుకుందాం. మనం శాంతిని పొందే వరకు, మనశ్శాంతిని పొందే వరకు, చెడు పోగొట్టుకొని మంచిని పొందే వరకు మాట్లాడుకుంటూనే ఉందాం. అలాగే జీవితం చనిపోయే వరకు కాలక్షేపం మాత్రమే. సత్కాలక్షేపం చేద్దాం, మంచి కాలక్షేపం చేద్దాం. మనం ఆనందంగా, శాంతిగా, మంచిగా ఉంచుకునే కాలక్షేపం చేద్దాం. అందుకే ఈ శీర్షికలు. ఏదో గొప్ప పనులు చేసేస్తున్నాం, జ్ఞానం వినేస్తున్నాం, ఆధ్యాత్మికత గొప్పది, దైవీ మార్గం గొప్పది, మత మార్గం గొప్పది, మత ప్రచారాలు గొప్పవి, దైవ ప్రచారాలు గొప్పవి. అబ్బో నేను దైవీ కార్యక్రమాల్లో మునిగి తేలిపోతున్నానని మిమ్మల్ని మీరు గొప్పవాళ్లుగా భావించుకొని అహంకారానికి గొప్పను తగిలించకండి. అది మళ్ళీ లేనిపోని అనర్థాలకు దారితీస్తుంది. ఇక్కడ ఉన్నదంతా సహజత్వమే. సృష్టి అంతా ఒకటే. సృష్టిలో ఉన్నవన్నీ ఒకటే. మానవ జాతిగా మనందరం ఒకటే. మిగిలిన జాతుల గురించి మనకు అనవసర విషయం. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇది మెచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు మీ అందరికీ చక్కగా చెబుతున్నాను. ప్రతి శీర్షికలు చెబుతున్నా. అమ్మ మీ పాదాలకు నమస్కారం, అయ్యా మీ పాదాలకు నమస్కారం. నేను అతి సామాన్యుడను. నన్ను నేను మంచి మార్గంలో ఉంచుకోవటానికి నాకు నేను చేసుకుంటున్న ప్రయత్నం ఈ శీర్షికలు. మీరు అసలు వినబాకండి. మామూలుగా కూడా విని గుణమార్పు పొందుతున్నాము అనేవాళ్ళు తప్ప కాలక్షేపంగా వింటున్న వాళ్ళు కూడా వినబాకండి. మీకు దీనివల్ల ఉపయోగం ఉండదు. మీరు దీన్ని మీ జీవితంలో ఆచరించుకుంటేనే ఉపయోగం ఉంటుంది. అటువంటి వాళ్ళే వినండి, మిగిలిన వాళ్ళు వినకండి. నచ్చని వాళ్ళు అసలు వినకండి, ఇటు చూడకండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.